వెల్కమ్ టు బిగ్ టాక్. నా పేరు రహీం. రాహుల్ గాంధీ హత్యకు కుట్ర జరుగుతుందన్న వార్తలు గుప్పుమనడంతో ఢిల్లీలో కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు ఆందోళనలు చేపట్టారు. బీజేపీ నేత కేంద్ర మంత్రి రవనీత్ సింగ్ బిట్టు ఎన్డీఏ లీడర్లు రాహుల్ గాంధీని చంపేస్తామని బహిరంగంగానే బెదిరిస్తున్నారని కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు. రాహుల్పై ఇటీవలే బహిరంగంగా బెదిరింపులకు దిగారు కమలం నేత తర్వీందర్ సింగ్ మార్వా, రైల్వే శాఖ సహాయ మంత్రి రవనీత్ బిట్టు, శివసేన ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్. దీంతో రాహుల్ హత్యకు బీజేపీ కుట్ర చేస్తోందని కాంగ్రెస్ ఆరోపిస్తుంది. ఇంతకు బీజేపీ రాహుల్ని ఎందుకు టార్గెట్ చేసింది? రాహుల్ నాలుకను కోసి తెస్తే 11 లక్షలు ఇస్తానంటూ శివసేన నేత సంజయ్ గైక్వాడ్ చేసిన వ్యాఖ్యలు దేనికి నిదర్శనం? రాజకీయాల్లో విమర్శలు సరే, హింసను ప్రేరేపించే ఇలాంటి వ్యాఖ్యల్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇదే అంశం గురించి వాటి బిగ్ టాక్లో చర్చిద్దాం. రాహుల్ గాంధీ హత్యకు కుట్ర, రాహుల్ గాంధీ టెర్రరిస్ట్, ఈ పదాలే ఇప్పుడు కాంగ్రెస్ నాయకుల్ని భారీగా ఆగ్రహం తెప్పించి దేశవ్యాప్తంగా ఆందోళన చేసే స్థాయికి తీసుకొచ్చాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో 2 రోజుల నుంచి ఆందోళనలు ఇటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్లో తీవ్రమైపోయినాయి. ఇంతకు రాహుల్ గాంధీ హత్యకు కుట్ర పన్నుతుంది ఎవరు? రాహుల్ గాంధీని టెర్రరిస్ట్ అంటూ మళ్ళీ పార్లమెంట్లో కూర్చోబెట్టుతుంది ఎవరు? ఈ అంశం గురించి వాటి బిగ్ టాక్లో చర్చిద్దాం. ఈ విషయంతో మనతో పాటు చర్చించడానికి మనతో పాటు రెడీగా ఉన్నారు గంగాపురం వెంకటరెడ్డి గారు, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి. నమస్తే అండి. నమస్తే వెంకటరెడ్డి గారు, చెప్పండి. ఏంది రాహుల్ గాంధీ మీద అనుచిత వ్యాఖ్యలేంది? ముఖ్యంగా మొన్న జరిగిన ఎన్నికల్లో ప్రతిపక్ష హోదా పొందినందుకు పప్పు కాస్త నిప్పు అయ్యారని మీ ఆగ్రహం తెప్పిస్తున్నాయా, లేకపోతే రాహుల్ గాంధీ అర్హత లేదా? ఏంటి ఈ వ్యాఖ్యలేంటి? ఇప్పుడు ఒక్కటే రవి గారు, లైవ్లో ఉన్న మిత్రులందరూ కూడా నమస్తే. దిలీప్ గారు ఉన్నారు. ఇప్పుడు మీరు అడిగిన సమస్య కానీ ప్రశ్న కానీ ఏదైతుందో అది సున్నితమైన అంశము. ఇప్పుడు ఈ దేశం భారతదేశం అనేటువంటిది శాంతి కాముకులకు నిలయం. అప్పుడప్పుడు అంతర్జాతీయంగా టెర్రరిస్టులు కొన్ని దేశాల నుంచి, పాకిస్తాన్ ఇతర దేశాల నుంచి మన దేశంలో కొంత ఇబ్బందులు సృష్టించినప్పుడు కూడా ఇవ్వలడికి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మోదీ గారి నిర్వహణలో టెర్రరిజాన్ని పూర్తిగా రూపుమాపినటువంటి ఒక చారిత్రక ఘట్టం మోదీ గారికి దక్కుతుందని చెప్పి భారతీయ జనతా పార్టీ భావిస్తున్నటువంటి సందర్భం. ఏదైతేనేమో మీరు చర్చ ఏదైనా ఇప్పుడు పెట్టినారు కాబట్టి రాహుల్ గాంధీ ఈ దేశంలో పౌరుడు, నెహ్రూ గారి మనమడు, ఇందిరాగాంధీ మనమడు, మరో ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారి యొక్క కుమారుడు, దేశంలో ఇప్పుడు ఫస్ట్ టైం లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు. ఇన్ని అర్హతలు ఉన్నటువంటిది. ఏదైనా రాజకీయంగా అభిప్రాయ భేదాలు ఉంటాయి, సిద్ధాంతపరంగా అభిప్రాయ భేదాలు మనకు కనపడుతుంటాయి. వాటి మీద దాడి జరిగితే సిద్ధాంతపరంగా అభివృద్ధి నమూనా మీద అనుసరిస్తున్న విధానాల మీద చర్చ ఉంటుంది తప్ప హత్య రాజకీయాలు, ఇతర రాజకీయ పార్టీలను హత్య చేయాలనేటువంటిది భారతీయ జనతా పార్టీ ఎప్పుడూ భావించదు. భవిష్యత్తులో కూడా అట్లాంటి ఆలోచన ఉండదు. సరే, ఇప్పుడు ఈ చర్చ ఎందుకు వచ్చిందంటే గతంలో ఈ మధ్య కొంతకాలం నుంచి మనం పరిశీలించడం జరిగినప్పుడు రాహుల్ గాంధీ గారు విదేశీ పర్యటనలు చేస్తున్నాడు. సరే, విదేశీ పర్యటనలు ఆయన వ్యక్తిగతం మనకి సంబంధం లేదు. అక్కడ వెళ్ళినప్పుడు గతంలో కూడా ఒక 6 మాసాల క్రితం యూకే వెళ్ళినప్పుడు, బ్రిటన్ వెళ్ళినప్పుడు అక్కడ కూడా పార్లమెంటు సభ్యులకు సంబంధించి సమావేశం లోపల భారతదేశం గురించి అప్రతిష్ట చేసేటువంటి కామెంట్స్ కొన్ని పాస్ చేయడం జరిగినటువంటిది. ఈ దేశం అనేటువంటిది మతపరంగా మా హిందూ మతానికి సంబంధించినటువంటిది, ఇతర మతాలకు అవకాశం లేకుండా ఉంది, మోదీ గారి పాలన చాలా ఇబ్బందులకు గురి చేస్తుంది అనేటువంటి, ప్రజాస్వామ్యవాదులు బతికేటువంటి పరిస్థితి లేదు అనేటువంటిది. సరే, అదే ఒక మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఈ మధ్యన ఇప్పుడు జరుగుతున్నటువంటిది ఏంటంటే అమెరికాలో ఆయన మాట్లాడినటువంటిది, ఎవరితో మాట్లాడాడు? మీడియాతో మాట్లాడాడు, ఇంటర్వ్యూలు ఇచ్చినాడు. నేను స్వయంగా ఇంటర్వ్యూలను కూడా చూశాను, 1-2 ఇంటర్వ్యూలకు సంబంధించి. ఉమర్ అనేటువంటి ఒక పాకిస్తాన్కి అనుకూలంగా పనిచేసేటువంటి ప్రజాప్రతినిధి, అమెరికాలో గత కొంతకాలం నుంచి ఆమె ప్రజాప్రతినిధిగా ఎన్నికవుతున్నటువంటి సందర్భం, ఆమెతో కలవడము అనేటువంటిది. ఆమె ఎప్పుడు కూడా భారతదేశం అంటే ఒంటికాల మీద లేచి దాడి పెట్టేటువంటి ఆమెతో ఏం సంబంధాలు ఉంటాయండి? ఇప్పుడు నేను అంటున్నది ఏంటంటే మన దేశంలో మనకు అభిప్రాయ భేదాలు ఉంటాయి, సిద్ధాంతపరంగా విభేదాలు ఉంటాయి, అనుసరిస్తున్న విధానాల మీద, ఆర్థిక నమూనాల మీద, రాజకీయ నిర్ణయాల మీద, రాజకీయ పార్టీల మధ్య అనేక వ్యత్యాసాలు ఉంటాయి, గొడవ ఉంటది. అది ప్రజాస్వామ్యంలో పార్లమెంట్లో చట్టసభల్లో చర్చించుకుంటారు. దాంట్లో మనకి అభిప్రాయ భేదాలు లేవు. కాకపోతే ఏంటంటే మరి కాంగ్రెస్ భావిస్తున్నట్టుగా, కలలుగంటున్నట్టుగా, ఆయన భారత ప్రధాని అనేటువంటిది కలలుగంటున్నటువంటి ఒక వ్యక్తి భారతదేశం యొక్క పరువు ప్రతిష్టలు సంబంధించి ఇప్పుడు మన ఇంటి విషయాలు ఉంటాయి రవి గారు, వాటిని మనం చర్చించుకుంటాము. కుటుంబ సభ్యులము, భార్యా పిల్లలము, అన్నదమ్ములం కూర్చొని కొంత మాట్లాడుకొని ఒక అభిప్రాయానికి వస్తాము, పరిష్కరించే పద్ధతిలో ఉంటాం. ఏదైనా కానివ్వండి, ప్రజాస్వామ్య దేశంలో రాహుల్ గాంధీ గారు విదేశాలలోకి వెళ్ళి మాట్లాడడం అనేటువంటిది అయితే ఉందో అది చాలా ఇబ్బందికరమైనటువంటిది.
సభ్యకరంగా ఉన్నటువంటి మాట. ఏం వ్యాఖ్యలు చేశారు ఏం వ్యాఖ్యలు చేశాడు? రిజర్వేషన్లు మేము తీసేస్తామని, పంజాబ్ సిక్కులకు సంబంధించి టర్బను కూడా అనుమతి తీసుకునేటువంటి పరిస్థితి దేశంలో వస్తుంది అనేటువంటిది, సిక్కులు గురుద్వారాలకు వెళ్ళి అనుమతి తీసుకొని పోవాల్సినటువంటి అంటే ఒక వర్గాన్ని రెచ్చగొట్టేటువంటి పద్ధతి లోపల మాట్లాడడం అనేటువంటి జరిగినటువంటి సందర్భం లోపల బహుశా బిట్టు గారు కేంద్ర మంత్రి గారు ఆ మతానికి సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి కొంత ఇబ్బంది పడినటువంటి పరిస్థితి ఉంటే ఉండవచ్చు. అవి కూడా మేమేమి సమర్థించడం లేదు, ఎండార్స్ చేయడం లేదు. కాకపోతే ఏంటంటే రకరకాలుగా మాట్లాడినటువంటిది మీడియాలో కూడా ఒకటి మాట్లాడుతున్నారు, రకరకాలుగా మళ్ళీ వాటిని వక్రీకరించేటువంటి పద్ధతి కూడా మనం చాలా సందర్భాల్లో చూస్తున్నట్టు. అంటే భారతదేశం మీద లెగిస్తే విద్వేషం రెచ్చగొట్టేటువంటి నాయకురాలని కలిశారని చెప్తున్నారు. ఏం సంభాషించారు, ఏం తెలిసింది, ఏం వార్త తెలిసింది మీకు? ఇప్పుడు ఉమ్మర్ అనేటువంటి మహిళా ప్రతినిధి గత కొంతకాలం నుంచి నేను చూసినంత వరకు ఏంటంటే భారతదేశానికి వ్యతిరేకంగా, పాకిస్తాన్కి అనుకూలంగా అమెరికాలో తన కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి, సరే ఆమె వ్యక్తిగతం మనకు అవసరం లేదు, అటువంటి వ్యక్తి భారతదేశానికి ఇవాళ చాలా ప్రమాదకరమైన పరిస్థితులు, టెర్రరిస్టులను ట్రైనింగ్ చేసి భారతదేశంలో అల్లకల్లోలు సృష్టించేటువంటిది, కరెన్సీని డూప్లికేట్ కరెన్సీని చేసి ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసేటువంటి పాకిస్తాన్కు సంబంధించినటువంటి వ్యక్తులతో మన ఆర్థిక వ్యవస్థ మీద దాడి పెడుతున్నారు. మన యొక్క సమగ్రత మీద, జాతీయత మీద, వీటన్నిటి మీద వ్యతిరేకంగా చేసేటువంటి విదేశీ శక్తులతో రాహుల్ గాంధీ కలవాల్సినటువంటి అవసరం ఉందండి. అది అక్కడ వస్తుంది. అక్కడ వచ్చినప్పుడు ఏమవుతుందంటే కొంతమంది ఇక్కడ కూడా ఏంటంటే మీరు అన్నట్టుగా కొంతమంది ఎక్కువగా మాట్లాడి ఉండొచ్చు, మాట్లాడడం తప్పనేటువంటిది నా అభిప్రాయం. అయితే ఒక దేశ భక్తులకు వచ్చేటప్పటికి ఇప్పుడు మనం చూస్తుంటాం చాలా సందర్భాలు దేశాన్ని మీద విమర్శ చేసేటువంటిది, దేశ జాతి సమైక్యత మీద బురద జల్లేటువంటి శక్తులు, విదేశీ శక్తులు కానీ ఇతర శక్తులు కానీ స్వదేశీ శక్తులు కానీ ఉన్నప్పుడు కొంతమంది భరించలేనప్పుడు వాళ్ళు ఆవేశంలో అంటే వాళ్ళ దేశము, దేశభక్తి అదే ఇంపార్టెంట్ ఉంటుంది, వేరేది ఏముండదు వాళ్ళకు ఉండేటువంటిది. ఇప్పుడు భగత్ సింగ్ చూసాము, భగత్ సింగ్ యొక్క వీరోచిత పోరాటాలు మనం చూసినాం. అది ఏం జరిగింది, ఏంది, చట్టసభల మీద బాంబులు వేసింది తప్ప రైట్ అనేటువంటి దాన్ని ఏం పోవడం లేదు. ఒక్కొక్క సందర్భం లోపల ఏం జరుగుతుందంటే వెంకటరెడ్డి గారు మరి మోదీ విదేశీ పర్యటనలో ఉన్నప్పుడు మన దేశం మీద విషయం కక్కేటువంటి అనేక నాయకులతో అక్కడ జరిగినటువంటి అఖిలపక్ష సమావేశాలు అలాంటి సందర్భాల్లో కూడా కలుస్తూ ఉంటారు కదా, దాన్ని ఎలా చూడాలి? ఇప్పుడు ఒక్కటి మన దేశం నుంచి ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులు కూడా పోతారండి. నెహ్రూ, మన మోదీ గారు వెళ్తుంటారు, అనేక దేశాలు ఆయన పర్యటిస్తుంటారు. మన దేశం గురించి ఒక్కటన సందర్భం చూపిస్తాడు, మా దేశంలో కాంగ్రెస్ ఇట్లా చేస్తుంది, కమ్యూనిస్ట్ ఇట్లా చేస్తున్నారు, ఇంకా ఇతర పార్టీలు ఇట్లా ఉన్నది, మమతా బెనర్జీ ఎట్లా చేస్తుంది అనేటువంటి పద్ధతి మనం మాట్లాడరండి. అది ఒక గౌరవప్రదంగానే విదేశీ పర్యటన ఉంటది. రాహుల్ గాంధీ గారు ఎందుకో ఇక్కడ మాట్లాడొచ్చు కదా, ఆ విషయాలు మాట్లాడుతున్నాడు కదా, ప్రజలు మీడియాలో వస్తున్నది కదా, పార్లమెంట్ లో మాట్లాడుతున్నాడు కదా, ఉపన్యాసాలు చేస్తున్నాడు కదా, ఎవరు అడ్డుపడలేదు కదా. చాలా సందర్భాల లోపల ఆయన లోకసభ ప్రతిపక్ష నేత అయిన తర్వాత మాట్లాడిన సందర్భాల లోపల చాలా టైం పార్లమెంట్ లో కూడా స్పీకర్ గారు ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. చాలా సంతోషము, తన దోచిన పద్ధతిలో తను మాట్లాడుతున్నాడు, ప్రజెంట్ చేస్తున్నాడు. అక్కడ కూడా ఇంటర్నేషనల్ మీడియాతో మాట్లాడిందే గానీ మన దేశం మీద విషయం కాకే వాళ్ళతోనో, మన దేశం అంటే పనికిరాని వాళ్ళతో కూర్చొని భారతదేశం సమస్యలను పరిష్కరించండి, భారతదేశంలో సమస్యలు వాళ్ళని అడగలేదు కదా రాహుల్ గాంధీ. ఇప్పుడు అదే అంటున్నాడు కదా, ఏమంటున్నాడు? ఇప్పుడు అంతర్జాతీయంగా భారతదేశానికి అనేక దేశాలు, ఇప్పుడు అమెరికా లాంటి దేశాలు కానీ, యూరోపియన్ కొన్ని కంట్రీస్ కానీ మనం ఆర్థికంగా నిలదొక్కున్నాము. కరోనా పీరియడ్ 145 కోట్ల జనాభా ఉన్నటువంటి మొట్టమొదటి దేశం. మనం పెద్దగా ప్రాణ నష్టాలు లేకుండా మనం అమెరికా లాంటి ఆరోగ్య దేశం అనుకున్నటువంటి దాంట్లో అతలాకుతలమైనటువంటి సందర్భం లోపల ఇలా మోదీ గారి నాయకత్వం లోపల మనం తట్టుకునగలిగినాము. ఇలా మన్మోహన్ సింగ్ గారి అధికారం వదిలి వెళ్ళేటప్పుడు 11వ స్థానంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో 11వ స్థానం ఉన్నటువంటి భారతదేశం ఇవాళ 5వ స్థానంలోకి వచ్చింది. మనం 3వ స్థానానికి పోతున్నాము. అనేక మంది శత్రువులు భారతదేశం యొక్క అభివృద్ధిని ఓర్వలేనటువంటి పరిస్థితి లోపల మీరు ఏ శక్తులైతే, ఏ విదేశీ శక్తులైతే, విదేశీ కుట్రదారులు అయితే భారతదేశం యొక్క అభివృద్ధిని కాంక్షించడం లేదో, భారతదేశం అనేక రకాలుగా ఇమేజ్ని చెడగొట్టాలి అనేటువంటిది, దాడి పెట్టాలనేటువంటి వాళ్ళతో రాహుల్ గాంధీ గారు కలవడం, మాట్లాడడం, సమావేశం కావడం అనేటువంటిది ఏది వెంకటరెడ్డి గారు విమర్శ అనేది ఉన్నది. కాకపోతే అక్కడ రాహుల్ గాంధీ పర్యటన సందర్భంగా భారతీయులు ఆయన్ని ఘనంగా స్వాగతించారు. ఆ భారతీయులతో పాటు కూర్చొని ఇంటర్నేషనల్ మీడియాతో పాటు ఆయన మాట్లాడారు. భారతదేశం జరుగుతున్నటువంటి ఆయన ఒక ప్రతిపక్ష హోదాలో భారతదేశం జరుగుతున్నటువంటి ఆయనకు అనిపించినటువంటి కొన్ని టాపిక్స్ మాట్లాడారు. దానికి విదేశీ నాయకులతో లేకపోతే మన దేశం అంటే పనికిరాని విషయం కక్కేటువంటి ఉగ్రవాదులతో మాట్లాడింది కాదు. దాన్ని ఆ విధంగా చిత్రీకరించడం అనేది ఓకే, దాని గురించి మాట్లాడదాం. మనకి ఇదే ఇప్పుడే మనతో
మనతో పాటు జాయిన్ అయ్యారు కపిలవాయి దిలీప్ కుమార్ గారు. దిలీప్ కుమార్ గారు మాజీ ఎమ్మెల్సీ, కాంగ్రెస్ సీనియర్ నాయకులైనా మాట్లాడదాం. దిలీప్ కుమార్ గారు నమస్తే అండి. నమస్తే, చెప్పండి. దిలీప్ కుమార్ గారు, రాహుల్ గాంధీ విదేశీ పర్యటన సందర్భంగా ప్రధానంగా జరిగినటువంటి కొన్ని వ్యాఖ్యలు తీసుకుంటే కొన్ని వ్యాఖ్యలు భారతదేశానికి మచ్చ తెచ్చే విధంగా మాట్లాడారు. లేకపోతే భారతదేశంలో జరుగుతున్నటువంటి లొసుగుల్ని ఇక్కడ పంచాయతీ పెట్టుకోవాలి కానీ ఇక్కడ పంచాయతీ తీసుకెళ్లి విదేశాల్లో పెట్టారు. ఎవరైతే భారతదేశం అంటే విషయం కక్కేటువంటి ఉగ్రవాదులతో సమావేశమయ్యారు, ఫోటోలు దిగారంటూ కూడా బీజేపీ విమర్శిస్తుంది. దీన్ని ఎలా ఖండిస్తారు మీరు? ఒకటి, మీకు ఇంటర్నేషనల్ అఫైర్స్ తెలియవని కాదు, లేదా మా వెంకరెడ్డి గారికి తెలియదని కాదు, ఈ దేశంలో ఉన్నటువంటి రాజకీయ వాతావరణం మీద అసలు ఏం జరుగుతుంది, ఏ రాజకీయ నాయకుడు ఏం చేస్తున్నాడు, మోడీ ఏం చేస్తున్నాడు, రాహుల్ గాంధీ ఏం చేస్తున్నాడు, దేశం యొక్క విదేశీ విధానాలు ఏంటి, ఏ దేశం పట్ల ఎట్లా ఉండాలనే విషయంలో అసలు ఉన్న ఎంబసీలని అసలు నిజాన్ని చెప్పాలంటే ఒక ఐబీ ఏజెంట్లుగా పనిచేస్తాయి. అది అమెరికన్ ఎంబసీ కావచ్చు, పాకిస్తాన్ది కావచ్చు, బంగ్లాదేశ్ కావచ్చు, చైనాది కావచ్చు. వాడి పని అసలు పేరుకే విదేశాంగ దాని ఏమంటారు ఎంబసీ ఇక్కడ. కానీ వాడు చేసే పని అంతా ఇదే. పొద్దున్న లేస్తే మీకు రకరకాల నివేదికలు ప్రతిరోజు పంపడానికే ఆ ఎంబసీలు కంటే మనం పోయి రాహుల్ గాంధీ ప్రత్యేకంగా ఈ దేశ పరిస్థితుల గురించి అక్కడ మాట్లాడాల్సిన అవసరం లేదు. 100% అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్ వాళ్ళకు ఉంటుంది. డెఫినెట్లీ వెంకరెడ్డి గారు అన్నదాంతో ఇంకొంతవరకు ఏకీపిస్తాం. మన అక్కడ పోయినాక మన దేశం గురించి కించపరిచే విధంగాని, లేకపోతే అది ఇట్లా ఇది ఇట్లా అని మాడడం కానీ మనకు అక్కడ వాళ్ళతో మాడాల్సిన అవసరం లేదనేది కొంతవరకు నేను కూడా ఏకీపిస్తాను. కానీ అంత మాత్రం చేత వాడికి ఏదో తెలియనట్టు, మనం చెప్తేనే వాడు తెలుసుకుంటున్నట్టు ఇది అవసరం లేదు. ఆయన మాట్లాడితే ఇక్కడ అదే మాట్లాడతాడు, బయటికి పోయినా అదే మాట్లాడతారు. బయటికి పోయినంత మాత్రాన ఈయన మాట్లాడితే దేశ ప్రతిష్ట లోకేట్ పరిస్థితి అక్కడ ఏమీ లేదు. కాబట్టి రకరకాల విధానాల పట్ల తనకున్నటువంటి వ్యతిరేకత, అది మోడీ పట్ల కావచ్చు, లేదా ఆయన విదేశాంగ విధానం పట్ల కావచ్చు, దేశంలో ఉన్నటువంటి ఆయన విధానాల పట్ల కావచ్చు, ఆయనకున్న స్పష్టమైన అభిప్రాయాలు ఉన్నాయి. ఒకప్పటి రాహుల్ గాంధీ కాదు, ఆయన పాదయాత్ర కంటే ముందున్న రాహుల్ గాంధీ కాదు. ఈ దేశంలో ఆయన పాదయాత్రలు చేపట్టిన తర్వాత పర్ఫెక్ట్ గా ఆయనకి సమస్యల మీద ఒక క్లియర్ అండర్స్టాండింగ్ ఈ రోజు వచ్చింది. గతంలో ఉన్న రాహుల్ గాంధీ వేరు, నేను కూడా ఒప్పుకుంటా విషయం. ఇప్పుడు వేరు. ఆయన ఇప్పుడు స్పష్టంగా దేశంలో ఉన్నటువంటి ప్రతి కార్నర్ లో ఉన్నటువంటి సామాన్య పౌరుడి సమస్య నుంచి మన దేశ విదేశాంగ విధానం పట్ల కూడా స్పష్టమైన అవగాహన ఉన్నటువంటి రాజకీయ నాయకుడిగా ఎమర్జ్ అయ్యాడు ఈ మధ్యకాలంలో. కాబట్టి ఆయన ఏదో మాట్లాడినంత మాత్రాన దేశ ప్రతిష్ట దిగజారినట్టు, ఆయన మాట్లాడకపోతే ఏదో పెరిగినట్టు ఇది కరెక్ట్ కాదు. ఆయన హాజ్ ఇస్ రైట్. ఇక్కడ పోయి మాట్లాడేదాన్ని పోయి అక్కడెక్కడ ఆక్స్ఫర్డ్ ఎందుకు మాడాలా, అమెరికాలో ఎందుకు మాడాలా అంటే అది వేరే డిబేటబుల్ అంశం. కానీ ఆయనకున్న అభిప్రాయాలు ఇక్కడ అవే అక్కడ అవే. ఆయన కొత్తగా మాట్లాడేది కాదు కదా. ఒకవేళ ఆయన ఇండియాలో మాట్లాడి అక్కడ మాట్లాడకపోతే ఇక్కడ మాట్లాడింది ఇప్పుడున్న సోషల్ మీడియా నెట్వర్క్ లో 2 సెకండ్లో అమెరికా అధ్యక్షుడు టేబుల్ మీద ఉంటుంది. వాడు విదేశాంగ వాళ్ళకు ఉన్నటువంటి దౌత్య కార్యాలయం చేసే పని అది. రోజు పేపర్ కటింగ్లు పంపించి వాళ్ళ అధ్యక్షుడు బ్రీఫ్ చేయడం వాళ్ళ పని. కాబట్టి ఇది పెద్ద డిబేటబుల్ అంశం అని అనుకోను. అంత మాత్రం చేత ఆయన పట్టుకొచ్చి ఏదో ఉగ్రవాదను, టెర్రరిస్ట్ అను, ఈ దేశానికి వ్యతిరేకను, అది ఆ దేశం ఈ దేశం కోసం వాళ్ళ కుటుంబం చేసిన త్యాగాలను మనం మర్చిపోకూడదు. ఈ దేశానికి వాళ్ళ కుటుంబాలు బలిదానాలు చేసుకున్నాయి కదండి. అది ఎవరైనా కావచ్చు, వాళ్ళ ఫాదర్ కావచ్చు, వాళ్ళ గ్రాండ్ మదర్ కావచ్చు, వీళ్ళందరూ కూడా దేశానికి త్యాగం చేసిన కుటుంబాలు. వాళ్ళని దేశద్రోహులు గారు, టెర్రరిస్టులు గారు. వాళ్ళని మనం లోకో చేసి కించపరిచి మాట్లాడితే మనం కించపరుచుకున్నట్టే అనేది నా అభిప్రాయం. ఓకే దిలీప్ కుమార్ గారు, ఎవరైతే కాంగ్రెస్ నేత అజయ్ మాకెన్ ఆ ఎఫ్ఐఆర్ కంప్లైంట్ని ఎన్నికల కమిషన్ కూడా పంపించడం జరిగింది, రాహుల్ గాంధీ మీద హత్యకు కుట్ర జరుగుతుందని. ఏంటి మరి దీని మీద ఏమంటారు? మీ వాయిస్ ఎందుకో క్లారిటీ లేదండి. మీరు అనేది రాహుల్ గాంధీ హత్యకు కుట్ర జరుగుతుంది అన్న విషయం మీరు అడిగేది. అయితే నేనేమంటానంటే డెఫినెట్లీ వాళ్ళకి అనుమానం వస్తే చెప్తానండి. ఈ దేశంలో గతంలో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా కుట్రకు గురైన వాళ్ళే, హత్యకు గురైన వాళ్ళే, లేకపోతే బాబుల దాడిలో చనిపోయిన వాళ్ళే. కాబట్టి సహజంగా ఆయన ఈరోజు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు కాబట్టి ఆయన మీద హత్య చేయడానికి కుట్ర పడుతున్నారనే విషయాన్ని మా వాళ్ళు కానీ ఇక్కడ కంప్లైంట్ ఇచ్చింది అజయ్ మాకెన్ కంప్లైంట్ ఇచ్చింది బీజేపీ నేతల పైన ఇచ్చుంటారు. వాళ్ళకున్న ఆధారాలను బేస్ చేసుకొని ఖచ్చితంగా కంప్లైంట్ కూడా ఇచ్చుంటారు. ఆయనకు రక్షణ పెంచాల్సిందే. ఆయన భద్రత అనేది ఈ దేశంలో అధికారంలో ఉన్న పార్టీకే ఉంటుంది, కానీ మీకు నాకు ఉండదు కదా. సో డెఫినెట్ గా ఆయనకి ఎట్లాంటి ప్రాబ్లం ఉంది అని అనుకుంటే సహజంగా కూడా ఆయన యొక్క సెక్యూరిటీని చూసుకోవాల్సిన బాధ్యత అధికారంలో ఉన్న బీజేపీ పార్టీకే ఉంటుంది తప్ప మీకు నాకు ఉండదు. కాబట్టి డెఫినెట్ గా ఆయన కంప్లైంట్ అట్లాంటిది ఇచ్చుంటే ఈ రోజు ఆయన భద్రత పెంచాల్సిన అవసరం ఉంటుంది. ఆయనకు గతంలో ఉన్న దానికంటే ఎక్కువ జాగ్రత్తగా ఆయన బాగోగులు చూసుకోవాల్సిన అవసరం, భద్రత చూసుకోవాల్సిన అవసరం ప్రభుత్వాల మీద ఉంటుంది నా అభిప్రాయం. ఓకే ఓకే వెంకటరెడ్డి గారు చెప్పండి. వెంకటరెడ్డి గారు, మరి రాహుల్ గాంధీకి సంబంధించి గతంలో రాజీవ్ గాంధీ హత్య విషయంలో కానివ్వండి, ఇలా పలుమార్లు వాళ్ళ కుటుంబం మీద అలా హత్యాయత్నాలు జరిగినాయి అంటున్నారు.
కాబట్టి ఈసారి రాహుల్ గాంధీ ప్రధానంగా హత్య కుట్ర అంటూ బీజేపీ నేతలపై ఆరోపించారు. గతంలో కొన్ని టెర్రరిస్ట్ సంఘాలను, కొన్ని సంబంధించినటువంటి ఎల్టీటీలను వాళ్ళ మీద ఉంది. కానీ ఈసారి మాత్రం రాహుల్ గాంధీని పర్టికులర్గా బీజేపీ నేతలే చంపుతారంటూ, హత్య కుట్ర ఉందంటూ అజయ్ మాకెన్ వెళ్ళి స్వయంగా ఆ కంప్లైంట్ ఏదైతే ఎఫ్ఐఆర్ కాపీ ఉందో ఆ ప్రతిని ఎన్నికల కమిషన్కి ఇవ్వడం జరిగింది. నిజంగానే అంత హత్య చేసేంత పరిస్థితులు ఉన్నాయా? ఇప్పుడు ఒక్కటే రవి గారు, మనం చాలా ఎక్కువగా స్పందిస్తున్నాము దీని మీద అనేటువంటిదే నా వ్యక్తిగత అభిప్రాయం. ఎందుకంటే రాహుల్ గాంధీ ఈ దేశం యొక్క నాయకుడు, మనం గౌరవించే నాయకుడు. రాజకీయంగా మాతో ఏకీభవించకపోయినా కూడా రాజకీయాల్లో మా టార్గెట్ ప్రజాస్వామ్య ఓటింగ్ పద్ధతి లోపల మాకు టార్గెట్, మేము వాళ్ళకి టార్గెట్. దాంట్లో ఏమి రెండో ఆలోచన మాకేం లేదు, వాళ్ళకు కూడా ఉండదు. నేనేమంటున్నా అంటే భారతదేశ ప్రతిష్టను అప్రతిష్ట పాలు చేసేటువంటి అంతర్జాతీయ వేదికల మీద వ్యక్తులతో కలవడం అనేటువంటిది తీవ్రంగా మేము ఖండిస్తున్నటువంటి విషయము. ఎట్ ది సేమ్ టైం రాహుల్ గాంధీ మీద ఎవరైనా హత్యా ప్రయత్నం కానీ అట్లాంటి ప్లాన్ కానీ టార్గెట్ కానీ చేసేటువంటి విషయాన్ని కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నటువంటి రెండవ అంశము. కాబట్టి ఇవల్ల కాంగ్రెస్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు మాకెన్ గారు ఇవల్ల ఢిల్లీ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టడం అనేటువంటిది, కొంతమంది బీజేపీ నాయకులను, శివసేన నాయకులను పేర్లు చెప్పడం అనేటువంటిది ఒక ప్రచారం కోసం. ఎందుకంటే రాహుల్ గాంధీ గారు ఇప్పుడు 3వ టర్మ్, వాళ్ళు పాపం వాళ్ళు ఏంటంటే ఈ గత 10 సంవత్సరాలుగా ఆయన ఎప్పటి నుంచో మన్మోహన్ సింగ్ గారి తర్వాత ప్రధానమంత్రి అని కాంగ్రెస్ కలలుగన్నటువంటి పరిస్థితి లోపల అది ఎటు అయ్యేటట్టు పరిస్థితి లేదు. కాబట్టి 2 ఎన్నికల లోపల ఘోరంగా ఓడిపోయి మొన్నేదో కొత్త 99 సీట్లు 100 కూడా దాటనటువంటి పరిస్థితి. గతంలో ఉన్నటువంటి 54 సీట్లని 99 పెంచుకున్నటువంటి రాహుల్ గాంధీ పాదయాత్ర ఆయన కృషి అయింది. ఎందుకు ఆ విధంగా ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పటికీ కూడా ఇంకా రాహుల్ గాంధీకి హత్యకు ఎందుకు కుట్ర జరుగుతుంది? రాహుల్ గాంధీ హత్యకు కుట్ర అంటూ ఒక పక్క, రాహుల్ గాంధీ టెర్రరిస్ట్ అంటూ మరో పక్క శివసేన, ఇటు బీజేపీ నాయకులు ఒకేసారి మూకుమ్మడి దాడి చేస్తున్నారు. మరి రాహుల్ గాంధీ హత్యకు కుట్ర చేస్తుంది ఎవరు? నిజంగానే రాహుల్ గాంధీ ఉగ్రవాదా, లేకపోతే విదేశాల్లో ఎవరిని కలిశారు? ఎందుకు ఇలాంటి వ్యాఖ్యలు వస్తున్నాయి? ఎందుకు రాహుల్ గాంధీ మీద ఇంత కుట్ర జరుగుతుంది? ఇది ఈనాటి బిగ్ టాక్. ఇప్పుడే మనతో పాటు ఉన్నారు వెంకటరెడ్డి గారు. మీరు అది కంటిన్యూ చేయండి. వెంకటరెడ్డి గారు, ప్రధానంగా చెప్పండి, నిజంగానే రాహుల్ గాంధీని ఏ మాట్లాడినా సరే గతంలో బీజేపీ నాయకులు కానీ మొన్నట్టు కొత్తగా గెలిచిన ఎంపీలతో సహా రాహుల్ గాంధీని తీవ్రవాది, ఉగ్రవాది అంటూ సంబోధించడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇప్పుడు ఒక్కటండి, ఇప్పుడు మనం ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఏంటంటే కొంతమంది దేశభక్తులు, ఇప్పుడు మనం మీరు నేను దిలీప్ గారు ఒక రకంగా ఆలోచిస్తాం. దేశము, భద్రత, సామాజికం, ఈ దేశం యొక్క జాతీయత, ఇవన్నీ కూడా. కొంతమంది దాంట్లో కూడా ఫాస్ట్ అడ్వాన్స్ రాడికల్స్ ఉంటారు. దేశం గురించి ప్రేమించాలంటే వాళ్ళకి ఇంకేం కనపడదు, దేశము దేని ప్రాణాలు ఇస్తా అనేటువంటి దాంట్లో మన దేశంలో చాలా మంది ఉన్నారు. అది మనం గర్వించదగినటువంటిది. కాబట్టి రాహుల్ గాంధీ గారు అమెరికాలో భారత ప్రతిష్టను మంటగలిపి పూసేటువంటి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఈ దేశంలో ఉండేటువంటి కొంతమంది సహజంగా మనం కొంత ఆలోచిస్తాము, ఆ ఆలోచన అనేటువంటిది ఇక కనపడదు వాళ్ళకు, దేశంలో ఉండేటువంటి వాళ్ళకు. కొన్ని కామెంట్స్ చేస్తుంటారు. కాబట్టి ఆ కామెంట్స్ మనం హత్య చేయడానికి బీజేపీ ప్రయత్నం చేస్తుంది అనేటువంటి చర్చ అనేటువంటిది అయితే అది అన్యాయం. అది దాని మీద నేను ఎట్టి పరిస్థితుల్లో తీవ్రంగా ఖండిస్తున్నటువంటి సందర్భం. కాబట్టి అటువంటి పరిస్థితులు దేశంలో లేవు. ఆ మాటకు వస్తే దేశంలో ఏ రాజకీయ నాయకునైనా హత్యా ప్రయత్నం జరిగినప్పుడు భారతీయ జనతా పార్టీ తను ఒక క్రమశిక్షణ కలిగినటువంటి మరి శాంతి కాముకులైనటువంటి పార్టీ. అది మేమే ముందు అడ్డుపడేటువంటి పరిస్థితి ఉంటుంది దేశంలో. ఎవరు హత్యలు చేసినారు, ఎవరు చేసినారు అనేటువంటి మనకు తెలిసినటువంటిది. ఇందిరాగాంధీ గారి హత్య ఎట్లా జరిగింది, రాజీవ్ గాంధీ గారి హత్య ఎట్లా జరిగింది అనేటువంటి విషయాల గురించి నేను డీటెయిల్ గా పోను. కానీ దానికి మాకు సంబంధం ఇప్పుడు కూడా లేదు. కొన్ని వేర్పాటు ధోరణులు, ఆ వేర్పాటు శక్తులు వాళ్ళని పట్టున పెట్టుకున్నటువంటి సందర్భం, దాన్ని తీవ్రంగా మనం ఖండించిన. బానే ఉంది. విదేశాల్లో రాహుల్ గాంధీ భారతదేశం పరువు తీశారు. నేనేంటంటే నేను ఒక్కటే రవి గారు, నేనేమంటున్నా అంటే పాకిస్తాన్ సమర్థించి భారతదేశం మీద విషం గక్కేటువంటి కొన్ని రాజకీయ శక్తులు భారతదేశానికి వ్యతిరేకంగా అమెరికాలో పనిచేస్తున్నారు, బ్రిటన్ లో పనిచేస్తున్నారు. వాళ్ళతో రాహుల్ గాంధీ గారు కలవడం అనేటువంటిది అది మంచిది కాదు కదా. ఆ కోణంలో లేకుంటే ఎందుకు వస్తుందండి సమస్య? ఇక్కడ భారతదేశంలో ఆయన మాట్లాడుతున్నాడు. మీరు చెప్పినట్టుగానే ఒక యాంగిల్లో అది తప్పు ఒప్పో లేకపోతే అది కరెక్ట్ కాదనుకుందాం. సరే, మీరు చెప్పినట్టుగానే రాహుల్ గాంధీని హత్య చేయాల్సినంత అవసరం లేదు, మా పార్టీ అలాంటి స్టాండ్ లేదు, ఇవన్నీ వేస్ట్ మాట్లాడుతున్నారు. మరి శివసేన ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్ రాహుల్ గాంధీ నాలుకను ఎవరైనా కోసి తీసుకొస్తే 11 లక్షల రివార్డు అంటూ ప్రకటించారు. దీన్ని ఎలా అంటారు? ఇప్పుడు అంతర్జాతీయ టెర్రరిస్టులు ఉంటారండి. ఫలానా వ్యక్తి తలకాయ తీసుకొస్తే మాకు కళ్ళు వీక్కొని తీసుకొస్తే, చేతులు తీసుకొస్తే మేము అనేటువంటిది చరిత్రలో మనం చదువుతున్నటువంటి సందర్భం. ఇవన్నీ ఉంటాయి, కొంతమంది మాట్లాడుతుంటారు. అందులో శివసేనకు సంబంధించినటువంటిది అది మాకు పార్టీకి మేము అక్కడ అధికారంలో కలిసి ఉన్నాం తప్ప వాళ్ళు ఏం మాట్లాడినారు అనేటువంటి దానికి నేను సమాధానం చెప్పవలసిన అవసరం లేదని నేను భావిస్తున్నటువంటిది. కాబట్టి ఏంటంటే
దేశంలో ఇటువంటి చర్చ ఇప్పుడు రాహుల్ గాంధీ గారిని ప్లాన్ చేస్తున్నారు అనేటువంటి మాట ఏదైతే ఉందో అది చాలా అన్యాయమైనటువంటి మాట. అది ఎవరినో మనం బురదలేటువంటి ప్రయత్నం. అది అట్లా పరిస్థితి ఏం లేదు దేశంలో. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం కాబట్టి ఓహో అనేటువంటి దాని కింద ప్రజల్లో కొంత సానుభూతి పొందడానికి వాళ్ళు ఇప్పుడు దిలీప్ గారు అన్నట్టు ఏంటంటే రాహుల్ గాంధీ గారు పాదయాత్ర తర్వాత జోడో పాదయాత్ర తర్వాత జరిగితే ఇప్పుడు దేశాన్ని విభజించే పద్ధతి లోపల మాట్లాడడం అనేటువంటిది ఏమి మెచ్యూరిటీ పెరిగింది, పరిపక్వత పెరిగిందో నాకు అర్థం కాలే. ఇప్పటికి అంటే గత 10 సంవత్సరాలుగా ఆయనకి ఏ పరిపక్వత లేదు, రాజకీయ అవగాహన లేదు, రాజకీయ అనుభవం లేదు, పార్టీకి సంబంధించినటువంటి నిర్వహణ శక్తి లేదు అనేటువంటి పద్ధతులపై మనకు కనపడుతున్నటువంటిది. ఎందుకంటే వాళ్ళు ప్రెసిడెంట్ ఒకరు ఉంటారు, ప్రధానమంత్రి ఒకరని ప్రచారం చేస్తుంటారు. విచిత్రమైన పరిస్థితి. మీరు చెప్పినట్టుగా వెంకటరెడ్డి గారు మీరు చెప్పినట్టుగానే శివసేన ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలతో మా సంబంధం లేదంటున్నారు. స్వయంగా మీ కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ చేసిన వ్యాఖ్యలు ఏమంటారు? ఆయన ఏం చేస్తున్నాడు? రాహుల్ గాంధీ ఉగ్రవాది అన్నారు పార్లమెంట్ లో. స్వయంగా రాహుల్ గాంధీ ఉగ్రవాది అంటూ ఆ కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ చెప్పడం జరిగింది. అంటే ఒక ఉగ్రవాది పార్లమెంట్ లో ఉంటారా? ఉగ్రవాదులు ఒక ఎంపీ ఉగ్రవాది పార్లమెంట్ లో ఉంటారా? ఇప్పుడు ఉగ్రవాది అనే దానికి నేను డిక్షనరీలో కూడా చూసింది అంటే ఆటంక పరిచేటువంటి వాళ్ళు, అనేక రకాలుగా ఓ దేశం యొక్క ప్రతిష్టను వ్యవస్థలను నాశనం పట్టించేటువంటి పద్ధతి లోపల హింసాత్మక మార్గాలను అనుసరించేటువంటి పద్ధతిలో మనం ఉగ్రవాదులు, ఆటంకవాదులు, టెర్రరిస్టులు అని రకరకాలుగా మనం పేర్లు పెడుతున్నటువంటి సందర్భం. మనకి ఏంటంటే దురదృష్టవశాత్తు అంతర్జాతీయ టెర్రరిస్టులు, పాకిస్తాన్కి సంబంధించినటువంటి వాళ్ళు వీళ్ళే టెర్రరిస్టులు అనేటప్పటికీ మనకి ఏంటంటే ఒక చెడ్డ అభిప్రాయం మనకు కలుగుతున్నటువంటి మాట వాస్తవం, సహజం కూడా. అది అట్లనే ఉండాలని నేను కూడా కోరుకుంటా. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఒక సమస్య ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు నేను చెప్పాను కదా, ఒక దేశభక్తుడు, దేశాన్ని అమితంగా ప్రేమించేటువంటి ఒక దేశభక్తుడు ఈ దేశం గురించి చెడ్డగా విదేశాల్లో మాట్లాడినప్పుడు భరించలేకపోవచ్చు. అట్లా కొంత మాటలు బయటికి వస్తే వచ్చుంటాయి. వాటిని మీరు ఉగ్రవాది అనే పదానికి దాంట్లో డిక్షనరీ వెతుకునేంత అర్థం చెప్పారు. మీరు చెప్పిన భావం వేరే అంటున్నారు. చాలా బాగుందండి, వెరైటీగా ఉంది మీరు చెప్పింది. దిలీప్ కుమార్ గారు మీరు విన్నారు కదా వెంకటరెడ్డి గారు చెప్పడం. ఆయన ఉగ్రవాది అని సంబోధించింది కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ఎవరైతే పార్లమెంట్లో సంబోధించింది. ఉగ్రవాదం యొక్క పదం మీనింగ్ వేరే అంటున్నారు. మీరు యాక్సెప్ట్ చేస్తారా? ఉగ్రవాది అనేది అది ఇప్పుడు ఆయన డిప్లొమాటిక్ గా తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడు రెడ్డి గారు. శివసేన మాకున్నది గవర్నమెంట్ కలిసి ఉంటే ఉండొచ్చు కానీ వాళ్ళ అభిప్రాయాలు మా అభిప్రాయాలు కొట్టిగారని కూడా అన్నాడు ఆయన. ఎందుకంటే ఇట్ నాట్ లైక్ దట్ కామెంట్. ఆయనకే నచ్చలేదు. ఆయన నాలుగు దూసుకొస్తే నేను 2 లక్షలు ఇస్తా, 2 కోట్లు ఇస్తా అని ఎవడన్నా అంటే మేడమే తలకాయ ఉన్నాడు. అసలు ఈ దేశంలో ఒక డెమోక్రటిక్ కంట్రీలో అసలు నిన్న కాక మొన్న జరిగిన ఎలక్షన్స్ లో 30-40 సీట్లు అటు ఇటు అయితే ఈ దేశ ప్రధాని కావాల్సిన రాహుల్ గాంధీని పట్టుకొని ఆయన 4 వస్తే 2 లక్షలు ఇస్తా, తలకాయ తీస్తే 2 కోట్లు ఇస్తా, అది ఏదో పిచ్చి మాటలు. కాకపోతే అసలు ఎట్లా వెంకరెడ్డి గారు సపోర్ట్ చేయలేక మాకు వాళ్ళకి సంబంధం లేదన్నాడు, పార్టీ పాలసీ వేరన్నాడు. ఆయనే పాపం రైట్ఫుల్ థింకింగ్ పర్సన్ కాబట్టి ఆయన దాన్ని డిఫెండ్ చేయలేకపోతున్నాడు. నేనేమంటానంటే ఇది కరెక్ట్ కాదు. అది ఏ పార్టీ వాడనే కానీ అది ఈ డెమోక్రటిక్ సిస్టమ్ లో అట్లాంటి ఒక ప్రతిపక్ష నేతను పట్టుకొని మీరు 4 వస్తే ఇంతిస్తా లేదా తలకాయ వస్తే ఇంతిస్తా అనడం కరెక్ట్ కాదు. ఆల్రెడీ నేను చెప్పా, ఈ దేశం కోసం ప్రాణాలు పెంచినటువంటి కుటుంబం అది. ఎన్నో త్యాగాలు చేశారు. రిచెస్ట్ ఫ్యామిలీ ఎంటైర్ ఇండియా ప్రీ ఇండిపెండెన్స్ డేట్ లో వాళ్ళ తాతగారే బోరులంత ఆస్తులు ఈ దేశం కోసం త్యాగం చేసి స్వాతంత్ర పోరాటాలు వాళ్ళు దూకినటువంటి వ్యక్తులు. సరే, వాట్ ఎవర్ ఇట్ ఈస్. అంతమించి అసలు మహాత్మా గాంధీనే ఈ దేశంలో ఉన్నవాడు చావగొట్టాడు. సరే, అది వెంకటరెడ్డి గారితో నేనేమన్నాడు, ఇప్పుడు ఎవరు చేస్తారు ఏంటి ఆ డిబేట్ మనం పోవద్దు. కానీ స్వాతంత్రం తీసుకున్న గాంధీనే చంపిన దేశం అంటే బాబు ఇది. ఆ ఫిలాసఫీ కూడా మెచ్చుకునేవాడు ఉన్నాడు. ఆయన కూడా ఈ రోజు విగ్రహాలు పెట్టి పూజించేవాడు ఉన్నాడు. అది వేరే విషయం. నేనేమంటానంటే ఒక రెస్పెక్టబుల్ పొజిషన్ లో ఒక అపోజిషన్ లీడర్ గా ఉన్నటువంటి ఒక నేతను, ఒక ప్రముఖ నేతను పట్టుకొని ఈ విధమైన కామెంట్ పెట్టి ఉగ్రవాది అని ఎట్లాంటివండి? ఉగ్రవాది అనొచ్చు అసలు? ఆయన ఇక్కడ అమెరికాలో ఇట్లా అన్నాడు, లండన్ పోయి పిల్లలతో ఇట్లా అన్నాడు, ఇదా దానికి కారణాలు? సో నేనేమంటే ఇది అవాయిడబుల్ కాంట్రవర్సీస్. పాలిటిక్స్ ఈ రోజు ఎట్లా డిజనరేట్ అయిపోయినట్టు ఒక పార్టీ అని అనను. అది బీజేపీ నేతలు కావచ్చు, శివసేన కావచ్చు, మేం కావచ్చు, మరొకడు కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు. అసలు ఆ లాంగ్వేజే మారిపోయింది. అసలు ఆ లాంగ్వేజ్ మారిపోయింది. దానికి యాడ్ స్టిక్స్ లేవు. ఎవడి ఇష్టమైన వాడు మాట్లాడుకోవడం, తెల్లారి సవరించుకోవడం, ఇది ఒక ఆనవాయితీగా వస్తా ఉంది. ఇది రాజకీయాలు. నేను అందుకే డిజనరేషన్ ఆఫ్ పాలిటిక్స్ అంటున్నా. నేను ఒక పార్టీ గురించి అనట్లే. ఇది అవాయిడబుల్. ఇది ఇట్లాంటి కాంట్రవర్సీస్ లోకి ఎంత తక్కువ రాజకీయ పార్టీలు ముఖ్యంగా, ఎందుకంటే పబ్లిక్ లైఫ్ లో ఉన్నటువంటి నాయకులతో ఎట్లా ఉంటుందంటే, వెంకటరెడ్డి గారు కావచ్చు, నేను కావచ్చు, ఈ రోజు లైవ్ లో మాట్లాడుతున్నాం. అది మన వాయిస్ కొన్ని వేల మందికి, లక్షల మందికి వెళ్ళిపోతుంది. రేపు పొద్దున వాళ్ళు మళ్ళీ యూట్యూబ్ లో మనం ఏం మాడో వినేటువంటి అవకాశం ఉంది. ఇట్లాంటి సందర్భంలో రాజకీయాల్లో ఉన్నవాళ్ళు తెర మీద ఉంటారు కాబట్టి
వాళ్ళు చాలా జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ మాటలను విశ్లేషిస్తారు, మీలాంటి వాళ్ళు ఛానల్లో చూపిస్తారు. కాబట్టి దే హావ్ టు బి వెరీ వెరీ కేర్ఫుల్. మీరు చెప్పినట్టుగానే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సహజంగా విమర్శిస్తుంటారు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జరుగుతున్న అన్యాయాల మీద ప్రశ్నిస్తారు. అంత మాత్రాన ఉగ్రవాదులుగానో లేకపోతే రైతు సమస్య మీద మాట్లాడిన ఉగ్రవాదులుగానో ప్రతి సమస్య మీద ఉగ్రవాదులుగా చెప్పడం అనేది కరెక్ట్ కాదంటూ కూడా ప్రతిపక్షాలు చెప్తున్నాయి. రాహుల్ గాంధీ హత్య కుట్ర సంబంధించి ఇప్పుడు అనేకమైనటువంటి ఉగ్రవాది అంటూ కూడా ఇటు పక్క హత్య కుట్ర అంటూ కూడా కాంగ్రెస్ నిరసన తెలియజేస్తుంది దేశవ్యాప్తంగా. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో నిరసనలు బాగా మిన్నంటుకున్నాయి. దీని మీద మనం బిగ్ టాక్లో చర్చిస్తున్నాం. ఇప్పుడే మనతో జాయిన్ అయ్యారు ఇదే టాపిక్ మీద శివసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుదర్శన్ గారు. నమస్తే అండి. సుదర్శన్ గారు, ఏంది దొరికారా? రాహుల్ గాంధీ నాలుకను కోసి తీసుకొస్తే 11 లక్షలు ఇచ్చేటువంటి వ్యక్తి దొరికాడా మీ పార్టీకి ఇప్పటికీ ప్రకటించిన తర్వాత? అతను మా పార్టీకి సంబంధం లేదు. సంజయ్ గైక్వాడ్ మీ ఎమ్మెల్యే కదండి, శివసేన పార్టీ ఎమ్మెల్యే. షిండే గారు ఎమ్మెల్యేది, ఉద్ధవ్ ఠాక్రే మనది. అయితే దీని వెనక పెద్ద కుట్ర ఉంది. ఇప్పుడు హర్యానా ఎలక్షన్స్, ఛత్తీస్గఢ్ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, దాన్ని టార్గెట్ చేయడానికి రాహుల్ గాంధీని ఫోకస్ చేశారు. ఇవాళ భారత్ జోడో యాత్ర మొత్తం దేశం మొత్తంలో రాహుల్ గాంధీ ఫోకస్ అయ్యారు. ఇలా అపోజిషన్ లీడర్ అయ్యారు. వీళ్ళకు మూడోసారి ప్రభుత్వం వచ్చినా వాళ్ళకు మింగుడు పడతలేదు. వాళ్ళు పార్లమెంట్లో ఏం మాట్లాడాలో కూడా అర్థమవుతలేదు. ఒక్క అమిత్ షా, మోడీ వీళ్ళ వెనక ఉండి చివరిని చేపిస్తారు. ఇది తప్పు, చాలా తప్పు. ఎవరైతే ఈ మాట అన్నారో వాళ్ళని వెంటనే మంత్రి పదవి తొలగించాలి, వాళ్ళని కఠినంగా కేసులు బుక్ చేయాలి వీళ్ళపైన. ఎందుకంటే ప్రతి ఆపోజిషన్ లీడర్ని కూడా గౌరవించాలి ముంగట వాళ్ళు. అది కాకుండా ఇలా ఎట్లయిపోయిందంటే రాహుల్ గాంధీని చూడంగానే బీజేపీ వాళ్ళకి పిచ్చిరేస్తుంది. రాహుల్ గాంధీని చూడంగానే భారత్ జోడో యాత్రకు సంబంధించిన ఇష్యూ దేశవ్యాప్తంగా చర్చకు వచ్చింది. ఇలా ఇండియా గ్రూప్ అనేది స్ట్రాంగ్ అయింది. వాళ్ళకి భయం చుట్టుకుపోయింది. రేపు హర్యానా ఎలక్షన్లో కానీ ఇంకా జమ్మూ కాశ్మీర్ ఎలక్షన్లో కానీ వాళ్ళు రారు. దాన్ని టార్గెట్ బేస్ చేసుకొనికే ఈ ఎలక్షన్లో ప్లానింగ్లో భాగమే ఇదంతా జరుగుతుంది. ఏది రాహుల్ గాంధీని ఉగ్రవాది అని క్రియేట్ చేసినా కానీ, రాహుల్ గాంధీ మన భారతదేశ పరువు విదేశాల్లో తీసేస్తున్నాను కానీ, రాహుల్ గాంధీ ఆయనకు అన్నీ తెలుసు. ఆయన చిన్న మామూలు వ్యక్తి కాదు, అయితే మంచి పొలిటీషియన్ ఆయన. వీళ్ళు దాన్ని క్రియేట్ చేస్తూ ఆయనను బ్లేమ్ చేయడానికి చూస్తారు. ఆయన బ్లేమ్ చేయడానికి చూస్తుంటే వీళ్ళే బ్లేమ్ అవుతారు. కానీ అది తప్పది. ఎందుకంటే ఒక అపోజిషన్ లీడర్కి గౌరవించాలి. అపోజిషన్ లీడర్ని మీరు కించపరుస్తూ దేశంలో విదేశాల్లో ఇట్లా అనడం తప్పు కాదది. సంజయ్ గైక్వాడ్ ఎవరండి? మామూలు వ్యక్తి అతను. దీని వెనక పెద్ద కుట్ర ఉంది. 11 లక్షలు రాహుల్ గాంధీ 4గా కోసేస్తే 11 లక్షలు ఇస్తాను అంటుంది కదా. సంజయ్ గైక్వాడ్ కళ్ళు తీసేస్తాను, నేను ₹1 ఇస్తాను అంటే బాగుంటుందా చెప్పండి? ఒక లీడర్ని మనం ఎంత అపోజిషన్ అయినా మనం గౌరవించుకోవాలి. అటువంటి వ్యక్తిని మీరు ఇట్లా ఈ మాట అనిపించారంటే అతను గైక్వాడ్ అనలే, వీళ్ళు అనిపించారు ఆ మాట. దీన్ని ఒక ఇష్యం చేద్దాం అనుకోరు కానీ వాళ్ళే బోన్లో పడ్డరు. ఓకే, మొన్నండి కంగనా రనౌత్ ఎంపీ అయిన తర్వాత మాట్లాడే మాటలకి, ఎన్నికల క్యాంపెయినింగ్ మాట్లాడిన మాటలకి అక్కడ రైతులను కూడా ఉగ్రవాదులుగా క్రియేట్ చేశారు. ఇటు రాహుల్ గాంధీని ఉగ్రవాదిగా క్రియేట్ చేశారు. కంగనా రనౌత్కు పిచ్చి పట్టింది. అసలు ఆమె ఎంపీకి కూడా పనికిరాదు. అసలు ఆమె ఎంపీ కూడా పనికిరాదు. అటువంటి పిచ్చామని తెచ్చి నువ్వు పార్లమెంట్ మెంబర్ని చేస్తే ఏం మాట్లాడుతుంది? మనకు స్వాతంత్రం 1947లో రాలేదు, 2014లో వచ్చింది అంటుంది. ఇటువంటి పిచ్చి మాటలు మాట్లాడితే బీజేపీలు ఉన్నారు చూడండి మీరు. దీనికి వాళ్ళు సమాధానం చెప్పారు కానీ నాలుగు కోసేస్తా, కళ్ళు తీసేస్తా అని మాట్లాడితే దేని సంకేతం చెప్పండి? ఇలా ప్రపంచం మొత్తం రాహుల్ గాంధీని ఫోకస్ చేస్తుంది, చూస్తుంది ప్రపంచం మొత్తం. అయినా మీరు టార్గెట్ చేస్తున్నారంటే దేనికి సంకేతం చెప్పండి? రాహుల్ గాంధీ కూడా ముంగడ వాళ్ళని మోడీని కానీ అమిత్ షాని కానీ బీజేపీ వాళ్ళని ఎప్పుడు కూడా ఒక మాట లేదు. ఆయన అన్నాడు కూడా, నాకు అవసరం లేదు, మీరు నన్ను ఎన్ని తిట్టినా నేను బేర్ చేస్తా. కానీ మీరు ఈ విధంగా మాట్లాడడము, పార్లమెంట్లో కూడా ఛాన్స్ చేయకపోవడము, ఇప్పుడు రాబోయే ఎలక్షన్లో హర్యానా ఎలక్షన్లో జమ్మూ కాశ్మీర్ ఎలక్షన్ ఇవాళ కూడా ఫస్ట్ టైం ఎలక్షన్స్ ఫస్ట్ పార్ట్ అయింది. అలా దాంట్లో కూడా అలా వీక్నెస్ తెలిసిపోతుంది. ఓకే ఓకే, మెయిన్ ఫోకస్ అది. ఓకే ఓకే, మాట్లాడు దాని మీద. వెంకటరెడ్డి గారు చెప్పండి. విన్నారు కదా, శివసేన మాకు సంబంధం లేదు, మా పార్టీకి సంబంధం లేదు, వెనకండి అమిత్ షా, మోడీ ఇలాంటి మాటలు అనిపిస్తున్నారు. ఎందుకంటే ప్రధానంగా బలమైన ప్రతిపక్షంలో రాహుల్ గాంధీ కూర్చున్నారు కాబట్టి, దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ బాగా ఫోకస్ అవుతున్నాడు కాబట్టి ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల్లో కుట్రలో భాగమే అంటుంది పార్టీ. ఏమంటారు శివసేన పార్టీ చెప్పిన మాటలు? ఇప్పుడు ఒకటి రవి గారు, ఈ ఉగ్రవాద సంబంధమైనటువంటి మాటలు కానీ, రెచ్చగొట్టే మాటలు కానీ, హిందూ ముస్లింల గురించి మరి మాట్లాడేటువంటిది
శివసేన ఉద్ధవ్ ఠాక్రే పార్టీకి బాగా అనుభవం మనం చూస్తున్నాము. గత 50 సంవత్సరాలుగా నేను పరిశీలించినంత వరకు ఆ చర్చకు నేను పోను. కానీ రాహుల్ గాంధీ గారు అమెరికాలో మాట్లాడినటువంటి భారత ప్రతిష్టను మంటగలిపేటువంటి మరొకసారి కూడా మాట్లాడేటువంటి మాటలను దానికి సమాధానంగా కొంతమంది మాట్లాడినటువంటి నేను సమర్థించలేదు దాన్ని, కానీ మాట్లాడుతున్నారు. మొదలు ఒక దేశానికి ఇక ఏదో అయిపోతాడు రేపు అనుకున్నటువంటి వ్యక్తి మాట్లాడాల్సినటువంటి అంశం లేదండి. చర్చ ఎక్కడికి వెళ్ళి వస్తుందండి? ఆయన ఏం మాట్లాడుతుండండి? మీరు ఇక్కడ ఏదో ఆర్ఎస్ఎస్ అనేటువంటిది భారత జీవన విధానానికి ఒక ప్రతీకనండి. దానికి అందరు ఉంటారు, దాంట్లో కాంగ్రెస్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు వీళ్ళు అన్ని పార్టీలు కూడా ఉంటారు. నేనేమంటున్నా అంటే ఆయన భారత జోడో యాత్రకు ముందు ఏమీ తెలియదు. జోడో యాత్ర తర్వాత పూర్తిగా రాజకీయాల నుంచి కడిగిన ముత్యంలాగా బయటకు వచ్చిండని మా దిలీప్ గారు మరి వాళ్ళు చెప్తున్నటువంటిది. ఏం మార్పు వచ్చిందో ఏందో నాకేం అర్థం కాలేదు. ఆ తర్వాతనే ఇప్పుడు అమెరికాలో పోయి మాట్లాడుతున్నాడు. దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామండి. రెండూ ఖండిస్తున్నాము. ఆయన మీద ఎవరైనా కామెంట్ చేస్తే, ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా కామెంట్ చేస్తే దాన్ని ఖండిస్తున్నాము. రాహుల్ గాంధీ గారు అమెరికాలో మాట్లాడేటువంటిది భారత వ్యక్తులకు, భారత సంస్థలకి, భారత దేశానికి, భారత ప్రజలకు, భారత ప్రజాస్వామ్యాన్ని మంటగలిపేటువంటి పద్ధతి లోపల కుట్ర పన్నినటువంటి కొన్ని విదేశీ శక్తులతోని అక్కడ ఆయన మాట్లాడినటువంటి సందర్భం ఏదైతే ఉందో అది అందరూ ఖండిస్తారు. అది ఆ పాయింట్ ఎక్కడ ఉంది? అది దాని యొక్క పర్యవసానమే ఇక్కడ రియాక్షన్. రాహుల్ గాంధీ ఒక్క నిమిషం, ఆ రియాక్షన్ కామెంట్స్ నేను కూడా ఖండిస్తున్నా. కాకపోతే ఏంటంటే చర్చ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడే కాదు, గతంలో బ్రిటన్ వెళ్ళినప్పుడు ఇదే మాట్లాడుతున్నాడు. విదేశాలకు వెళ్ళి పరువు ప్రతిష్టలు ఇస్తాడండి ఆయన ఈ దేశం గురించి. ఈ దేశంలో ఏమీ లేదనేటువంటిది మోదీ గారు వెళ్ళి ఎట్లా మాట్లాడుతున్నారా, కాంగ్రెస్ గారు మాట్లాడుతున్నా. నేను అంటున్నది ఏంటంటే అది మంచి పద్ధతి కాదు. ఆయన సవరించుకోవాలా. ఆయన ఈ దేశంలో ఏమైనా ప్రజలు నిర్ణయిస్తారు, రేపు ఎన్నికలు జరగబోతున్నటువంటిది ఏం నిర్ణయించినారు ఏంది అనేటువంటిది. 3 రాష్ట్రాల్లో వాళ్ళు అధికారంలో ఉన్నారు. గత 3 ఎన్నికల లోపల భారతీయ జనతా పార్టీకి వచ్చినటువంటి ఇప్పుడు వచ్చినటువంటి సీట్లు కూడా వాళ్ళకి రాలేదు. ప్రజల తీర్పు ఏదున్నా కూడా గెలిపించచ్చు, ఓడించచ్చు, మిమ్మల్ని గెలిపించచ్చు. కాదు సమస్య. మోడీ ఒక కల్కి భగవాన్ లాగా, మోడీ ఒక దేవుడు లాగా, మోడీ దేశానికి ఒక దేవుడు లాంటి, ఈ యుగానికి ఒక వచ్చిన దేవుడు లాగా అంటూ మోడీ వల్లే భారతదేశంలో ఇది జరుగుతుందంటూ రకరకాల చిత్రీకరించే భాగంగా ప్రతిపక్ష హోదాలో మాట్లాడి ఉండొచ్చు రాహుల్ గాంధీ. మీడియా సృష్టి అండి. ఇప్పుడు మిత్రుడు అంటున్నాడు, శివసేన మిత్రుడు అంటున్నాడు, పార్లమెంట్ లో ఆయన మాట్లాడియలేదని. పార్లమెంట్ లో ఆయన బ్రహ్మాండంగా టైం ఇచ్చినారు, బ్రహ్మాండంగా మాట్లాడుతున్నారు, సంతోషము. ఎవరు కాదంటున్నారండి? ముఖ్యంగా వెంకటరెడ్డి గారు, ముఖ్యంగా రాహుల్ గాంధీ ఇటు పేదలుగా, ఒక విషయం అండి వెంకటరెడ్డి గారు, ముఖ్యంగా ఇటు పేదలు, దళితులు, మహిళలు, విద్యార్థులు వీళ్ళకు ఉన్నటువంటి సమస్యల మీద పదే మోడీని రాహుల్ గాంధీ ప్రశ్నిస్తున్న వల్లే ఇటు ఎన్డీఏ కానీ దాని మిత్రపక్షాలు కానీ నచ్చట్లేదు, ఆయన టార్గెట్ అయ్యారు అంటున్నారు. దీన్ని ఏమంటారు మీరు? ఏం ప్రశ్నిస్తుండండి? ఎంతసేపు అదాని అంబానీ అంటాడు. అంబానీ ఎవరి పీరియడ్ లో పెరిగినండి? అంబానీ, టాటాలు, మఫ్తలాలు, గోయంకాలు అంతా కాంగ్రెస్ పీరియడ్ లో పుట్టుకతో వచ్చినట్టు వాళ్ళు. రాహుల్ గాంధీ ప్రశ్నించిన వాటిలో మీకు అదాని, అంబానీ ఒక్కటే కనబడింది. ఆయన విద్యార్థుల సమస్యల మీద, దళితుల సమస్యల మీద మాట్లాడి మీకేం కనబడదు. ఇప్పుడు విద్యార్థుల సమస్యల మీద మాట్లాడతారు. ఏది మాట్లాడకపోయినప్పుడు కూడా ఇలా ఒక దేశం అభివృద్ధి మోదీ గారి కాలం లోపల, పరిపాలన లోపల గత 10 సంవత్సరాలుగా ఒక బలమైన ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో ఒక మనం తలెత్తుకొని తిరిగేటువంటి పద్ధతి లోపల ఇలా అమెరికా లాంటి దేశాలు మోదీ గారిని గౌరవించేటువంటి పరిస్థితి ఇప్పుడు చూస్తున్నారు. ఇజ్రాయిల్, రష్యా లాంటి దేశాలను ఆయన అన్అఫీషియల్ గా యుద్ధాన్ని మరి పరిష్కారాన్ని చూపించేటువంటి పద్ధతి లోపల ప్రపంచంలో అందరూ ఎదురు చూస్తున్నటువంటి ఇమేజ్ అండి. కొంత అట్లాంటి ఇమేజ్ ఇందిరాగాంధీకి ఉంటుండేది. నేను కాదంటలేదు, నేను రాజకీయాలకు అతీతంగా మాట్లాడుతున్నాను. ఆ తర్వాత ఎవరికి రాలే, మళ్ళీ మోదీ గారికి వచ్చింది. అవన్నిటికీ మసిపోయడానికి వాళ్ళు ఏంటంటే బయట పోయి మాట్లాడతారు ఆ పద్ధతి లోపల. అది మంచిది కాదు. ఇవాళ ఏ దేశం అండి మన భారతదేశం అంటే ఇవాళ అన్ని రకాలుగా మనకు మన ఆధీనంలోకి, మన యొక్క భావజాలంలోకి, మనం అనుసరించే విధానం లోపల గౌరవిస్తున్నది. ఎట్లా వచ్చిందండి ఆ పరిస్థితి వల్ల? దేశంలో ఏం జరగలేదంటే ఎట్లా వచ్చిందంటే 5th ప్లేస్. నేను ఇంతకుముందు మన్మోహన్ సింగ్ 11వ ప్లేస్ లో ఉన్నటువంటి దేశం ఇవాళ 5 ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు చెప్తుంది, నేను చెప్పడం కాదు. మీరు ఏ గూగుల్లో కొట్టి చూసినా ఇండియాకు సంబంధించినటువంటి విషయాలు చెప్పడం జరుగుతున్నటువంటిది. నేను ఎందుకు మాట్లాడుతున్నా అంటే ఇప్పుడు ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఇవాళ కామెంట్ చేస్తే నాకు నవ్వొచ్చింది. మనం చైనాతో పోటీ పడుతున్నాము, చైనా పెట్టుబడులకు చైనా తర్వాత తెలంగాణ అంటున్నాడు. నేను గూగుల్లో కొట్టినా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఏది అంటే ఎక్కడ వస్తుంది? గుజరాత్ వస్తుంది, మహారాష్ట్ర వస్తుంది, తమిళనాడు వస్తుంది, ఆంధ్రప్రదేశ్ వస్తుంది, తెలంగాణ ఎక్కడో ఉంది. అంటే నేను చెప్పేది ఏంటంటే రాజకీయాల కోసం మాట్లాడడం కాదు, వాస్తవాలు ఏంది అన్నది కూడా మనం ఆలోచించవలసిన అవసరం ఉంటుంది. కాబట్టి ఇవాళ రాహుల్ గాంధీని ఏదో హత్య చేస్తుండ్రు, ఏదో చేస్తున్నారు, అవన్నీ సందర్భమైన మాటలు. అట్లాంటి పరిస్థితులు దేశంలో ఉండకూడదు కూడా. వెంకటరెడ్డి గారు, దిలీప్ కుమార్ గారు, రాహుల్ గాంధీ అంత పెద్ద జోడో యాత్ర చేసి దేశంలో ఉన్నటువంటి సమస్యలు ఎన్ని వినిపించినప్పటికీ, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సమస్యల మీద ఒక అవగాహన వచ్చిన తర్వాత కూడా ఇప్పటికీ వెంకటరెడ్డి గారు చెప్పడం ఏంటంటే రాహుల్ గాంధీకి అదాని, అంబానీ సమస్యలు తప్ప
ఆయనకి ఏ విషయం అవకాశం లేదు, అవగాహన లేదు, అదే ప్రశ్నిస్తారు ఎప్పుడైనా అంటున్నారు. ఆయనకి పేదల పట్ల కానీ, దళితుల పట్ల కానీ, విద్యార్థుల సమస్యల పట్ల కానీ రాహుల్ గాంధీ ఎటువంటి అవగాహన లేదంటున్నారు. ఏమంటారు దీన్ని? అంతే, ఎందుకండి మన జీవీకేకి బాంబే ఎయిర్పోర్ట్ ఉండే, ఆయన ఈడీలు ఇంకోడు సిబిఐలు అందరికి ప్రయోగిస్తే పాపం మధ్యలో వదులుకొని అదానికి అప్పచెప్పాడు. శ్రీలంక పార్లమెంట్ లో ఎందుకురా బాబు ఈ దేశంలో ఈ కాంట్రాక్ట్ ఇచ్చినట్టు ప్రెసిడెంట్ చెప్పాడు, అది మోడీ ఫోన్ చేశాడు అందుకే ఇచ్చారు. ఇదంతా అనుకున్నాండి. సుబ్రహ్మణ్య స్వామి బీజేపీలో ఉన్నాడు కదా, మా రెడ్డి గారు మంచి మిత్రుడు నాకు. నేను నా రిక్వెస్ట్ ఏంటంటే గూగుల్లో కొట్టి, ఆ యూట్యూబ్ లో కొట్టి, ఆ సుబ్రహ్మణ్య స్వామి నిన్నాక మొన్న వారంలో స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏమన్నా అంటే ఇది 2 టర్మ్స్ కింద ఉన్నటువంటి ప్రభుత్వం కాదు ఇది, ఇప్పుడు మోడీయే ఇండియా, ఇండియా మోడీ. ఆ మోడీ హాస్ బికమ్ ఏ డిక్టేటర్ లైక్ హిట్లర్ అన్నాడు. బికమ్ ఏ డిక్టేటర్ లైక్ హిట్లర్ అన్నాడు. ఎవరు ఆ పార్టీ? బీజేపీ పార్టీ అని చెప్తున్నాడు సుబ్రహ్మణ్య స్వామి. మీరు ఆ విధమైనటువంటి ఒక ఎవల్యూషన్ అనేది ఈ రోజు మోడీ భారతే మోడీ అనే పరిస్థితి తీసుకొచ్చి మొత్తం ఇదే అపోజిషన్ లీడర్స్ అందరి మీద ఈడీలు సిబిఐలు ప్రయోగించి, అదేదో మీరు కనుక ఆ పార్టీలో చేరితే వాషింగ్ పౌడర్ నిర్మా లాగా, వాషింగ్ పౌడర్ మోడీ లాగా తయారైనటువంటి పార్టీ ఇదే. గతంలో ఉన్నటువంటి అదెవరు మన అద్వానీ గారు, వాజ్పేయి లాంటి బీజేపీ కాదు. ఆ రోజులో పాపం ఒక్క సీట్ తక్కువైతే వాజ్పేయి జాంతానే నేను పోతున్న ప్రజలకి అని పోయి మళ్ళీ గెలిచొచ్చాడు. ఈ రోజు మోడీ అండ్ అమిత్ షా కాంబినేషన్ డెడ్లీ కాంబినేషన్. మీరు వ్యతిరేకంగా మాడితే ఏ రోజు ఎవడొచ్చి కుక్కలేసుడు తెలియని పరిస్థితి వచ్చింది. మరి మాట్లాడతారు అపోజిషన్ లో ఉన్న వాళ్ళు ఈ వాతావరణం గురించి, ఈ పరిస్థితుల గురించి వాళ్ళకున్న అవగాహన బట్టి, వాళ్ళు అర్థం చేస్తున్న విషయాలను బట్టి ఇక్కడ అక్కడ మాడతారు, అవసరమైతే విదేశాలలో వాడతారు. కానీ మనం తప్పబడితే ఎట్లా అంటే దేశ ప్రతిష్టను కించపరిచామని, ఇంకేదో జరిగిందని, దేశ ద్రోహం జరిగిందని, ఈయన టెర్రరిస్ట్ అని, ఈ నాలుక కూసేస్తామని అనొచ్చా అండి? ఈ ప్రజాస్వామ్యం, ఈ రోజు ప్రజాస్వామ్య పద్ధతిలో ఈ దేశం నడుస్తుందా? సుబ్రహ్మణ్య స్వామి యొక్క స్పీచ్ వినమని నా రిక్వెస్ట్. వెంకరెడ్డి గారు. ఓకే దిలీప్ కుమార్ గారు మాట్లాడు. సుదర్శన్ గారు, ముఖ్యంగా చూసుకుంటే మీ ప్రధానంగా బీజేపీ పార్టీ గురించి ఏదన్నా చెప్పాలనుకుంటే బీజేపీ పార్టీ ఒక భావం ఏంది, వాళ్ళ కుయుక్తులు ఏంది, ఎన్నికలు వచ్చినప్పుడు ఏ విధంగా ప్రదర్శిస్తారు, ఆ ఎన్నికలను ఎలా వాడుకుంటారంటే ముఖ్యంగా మీ పార్టీ తెలిసినంతగా బీజేపీ గురించి ఏ పార్టీ తెలియదని చెప్పుకోవాలి. ఏమంటారు? గత 35 సంవత్సరాల నుంచి శివసేన బీజేపీ అలయన్స్ ఉండే. ఎప్పుడైతే మేము బీజేపీకి వ్యతిరేకంగా పోయినామో పార్టీని పార్టీని జీల్చి షిండేను ఒక డిసిబొమ్మ లెక్క తయారు చేసి మాకు వ్యతిరేకంగా పెట్టిండు. పెట్టినాక ఇవాళ ఏమైంది, ఏ పార్టీ వాళ్ళైనా బీజేపీకి వ్యతిరేకంగా పోతే ఆ పార్టీని లేకుండా చేస్తారు. ఆ పార్టీలో ఉన్న కొంతమందిని ఈడీ, సిబిఐ, ఐటీ ద్వారా లోపడేపిస్తారు. అట్లా ఇండియా మొత్తంలో చేస్తారు. వీళ్ళ ప్రపంచంలోనే విశ్వగురు అంటారు మోదీని. ఈ చిల్లర పనులు, ఈ లత్కోర పనులు ఎందుకు చేస్తారు వీళ్ళు బీజేపీ వాళ్ళు? ఇలా మొత్తం వాషింగ్ మిషన్, బీజేపీ అంటేనే వాషింగ్ మిషన్. బీజేపీ అంతే చిల్లర పార్టీ, వేరే పార్టీ ఈ ఇండియాలో ఏది ఉండదు. ఎందుకంటే మీరు ఇలా పార్టీ నడిపిస్తారు, ఒక వ్యక్తిని ఇట్లా నాలుగే కోసేస్తా, ఇది చేస్తా అంటే దేని సంకేతం ఇది? వాడిని సంజయ్ గాయక్వాడ్ గారిని వెంటనే చెప్పు తీసుకుని కొట్టాలి, వాడిని ఎమ్మెల్యే పదవి రద్దు చేయాలి, వాడిని లోపడేయాలి ఫస్ట్. అదే కేంద్ర సహాయ మంత్రి బిట్టు ఉన్నాడు, వాడిని వెంటనే తొలగించాలి అతన్ని. ఎందుకంటే ఇటువంటి మాటలు మాట్లాడడం వల్ల దేశ రాజకీయాలకు దెబ్బ. ఇలా రాహుల్ గాంధీని చూస్తే ఓర్వలేకపోతారు బీజేపీ వాళ్ళు. ఇక రాహుల్ గాంధీ ఇలా ఏంది, భారతదేశంలో ప్రపంచంలో ఒక ఐకానిక్ ఉన్నాడు, అటువంటి వ్యక్తిని తట్టుకోలేకపోతారు మోదీ, అమిత్ షా కానీ బీజేపీ కానీ. ఇలా మాట్లాడేది కూడా మొత్తం బీజేపీ అంటేనే అవినీతి, బీజేపీ అంటేనే అక్రమాలు, ఇవన్నీ చేసుకుంటూ ముంగడ పార్టీలు లేకుండా చేయడం దేనికి సంకేతం చెప్పండి? ఇలా ప్రతి పార్టీ ఉంటుంది, ప్రతి పార్టీ వాళ్ళ పార్టీని నడిపించుకుంటారు, ఆ పార్టీని లేకుండా చేస్తారు. దేనికి సంకేతం చెప్పండి? ఇది మంచి పద్ధతి కాదు. ఇలా ఒక బీజేపీనే ఉండాలి అని వీళ్ళ భావం ఉంది, అది తప్పు. గతంలో ఎల్కే అద్వానీ, అటల్ బిహారీ వాజ్పేయి ఉన్న బీజేపీ కాదు ఇప్పుడు అంతా మోసపోయిన బీజేపీ ఇది. ఎవరైతే గట్టిగా మాట్లాడతారో వాళ్ళని తీసుకొని లోపడేస్తారు, ఎవరైతే గట్టిగా మాట్లాడతారో వాళ్ళని ఈడీ, సిబిఐ, ఐటీ వేస్తారు. ఇది దేనికి సంకేతం చెప్పండి? ఇవాళ బీజేపీలో ఎంతమంది అయితే ఉన్నారో అంతా అతను వాళ్ళపై కేసుల్ని, 1000 కోట్ల అవినీతి ఉంది. మంచివాళ్ళు ఎవరు బీజేపీలకు, మంచివారు ఎవరు అంతా మోసం చేసే వాళ్ళు, దేశాన్ని దోసుకున్న వాళ్ళను అల్లున్నారు. ఓకే, మాట్లాడదు సుదర్శన్. వెంకటరెడ్డి గారు, గతంలో బీజేపీ ఒక మాట అండి వెంకటరెడ్డి గారు, బీజేపీ వన్ సైడ్ భారీ మెజార్టీతో ఎప్పుడు చూసినా తనకు ఎవరి సహకారం లేకుండా ఇన్నాళ్ళు వచ్చింది. ఈసారి ఎన్నికల్లో ఎన్డీఏ మిత్రపక్షాలతో అధికారంలో ఉంది బీజేపీ. కాబట్టి ఎక్కడో ఒక ఇన్సెక్యూర్ ఫీలింగ్లో ఇవన్నీ గేమ్స్ ఆడుతుంది అంటే ఏమంటారు మీరు? ఎందుకుంటదండి, ఇప్పుడు గెలవమనండి, వాళ్ళను చేతనైతే గెలవమనండి, చేత కాకుంటున్నారు. ఇప్పుడు నేను ఏం చెప్తున్నా అంటే గత 3 ఎన్నికల లోపల మాకు వచ్చిన 200, ఇప్పుడు మొన్న వచ్చినటువంటి 242 సీట్లు కాంగ్రెస్ 3 ఎన్నికల కలిపితే కూడా రాదండి.
వాళ్ళు ప్రజలు నిర్ణయిస్తారండి. మీరు చెప్పేది మీరు చెప్తున్నారు, ఇదే మాట్లాడతారు నిర్మా వ్యక్తిగతంగా. ఇప్పుడు శివసేన నాయకుడు వాడు వీడని మాట్లాడుతున్నారు వాళ్ళని. అట్లా కాదు కదా, పరుష పదాలను వాడకూడదు కదా, మనం కొంత సంస్కారంగా అది పద్ధతి కాదు. నేను అంటున్నది ఏంటంటే మీరు చెప్పేది మీరు చెప్తున్నారు. రాహుల్ గాంధీ ఎట్లా పైకి రావాలో ఎట్లా ఎదగాలనో అర్థం కాక వాళ్ళు ఇప్పుడు ఎన్నికలు ఉన్నాయి కాబట్టి దాన్ని ఏదైనా చేస్తే హత్యారా అని ఒక కంప్లైంట్ చేస్తే దేశం అంతా కూడా చూస్తుంది అనేటువంటి పద్ధతి లోపల మాకు పిచ్చానండి. మాకు తెలియదా? మేము రాజకీయాల్లో ఉండదలుచుకోలేదా? రాజకీయాల్లో ఉండాలనుకుంటున్నప్పుడు అటువంటి సున్నితమైనటువంటి అంశాల గురించి మేము ఎందుకు స్పందిస్తామండి? అట్లా కాదని ఎవరు మాట్లాడుంటారు చేస్తారు. అంతకంటే ముందు ఈ దేశానికి ప్రధానమంత్రి భావి భారత ప్రధానమంత్రిగానే అనేటువంటి కలలు కంటున్నటువంటి వ్యక్తులు, ఎందుకంటే నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ప్రెసిడెంట్ ఒకరు ఉంటారు, ప్రధానమంత్రి ఒకరు ఉంటారు. ఇంతవరకు చెప్పలేదు వాళ్ళు ప్రధానమంత్రి రాహుల్ గాంధీ అని చెప్పి ఎక్కడ కూడా జాతీయ స్థాయిలో చెప్పలే. ఎందుకంటే అది 10-12 పార్టీల కుంపటి మమత గిమత అందరు ఉన్నారు, కాలు పెట్టి లాగేస్తారు కాబట్టి ఏం అర్థం కాని పరిస్థితులు ఉన్నారు. వాళ్ళు పైకి వస్తే చాలా సంతోషమే. కానీ నేనేమంటున్నా అంటే రాహుల్ గాంధీ గారు ఇంకా మెచ్యూరిటీ రాలేదు. నేను కూడా అనుకున్నా జోడో యాత్ర చేసిన తర్వాత వస్తే తోడో యాత్ర చేస్తున్నాడు అట్లా అనేది మాట్లాడాల్సింది. అక్కడ విదేశాలలో అమెరికాలో మాట్లాడే ట్రంప్ మాట్లాడు మన గురించి, బైడెన్ మాట్లాడు మన గురించి, వాళ్ళు కనీసం వాళ్ళ గౌరవం ఇస్తున్నారు. మోదీ గారు అంటే అపారమైన గౌరవం ఇలా అంతర్జాతీయ వేదికలలో మనకు లభించింది. దాన్ని లెక్క పెట్టుకోకుండా మీరేదో ఇంకా మెచ్యూరిటీ లేకుండా అక్కడ ఇక్కడ వాళ్ళతో వీళ్ళతో నేనేమంటున్నా పాకిస్తాన్ కు సంబంధించిన భారతదేశానికి వ్యతిరేకంగా పనిచేసేటువంటి ఉమర్ మేడం కు సంబంధించినటువంటి వాళ్ళతో మీకు కలవాల్సిన అవసరం ఏముంది? అదే సమాధానం చెప్పాలి కదా. దేశ అభివృద్ధి కోసం దేశానికి ఎందుకు కలుస్తున్నారు మీరు? ఇవన్నీ కొంతమందికి చాలా బ్లడ్ బాయిల్ అవుతుందండి. అయినప్పుడు అనేక రకాలుగా మాట్లాడుతుంటారు. మంచిది కాదు అది, వాళ్ళు అట్లా కావడం మంచిది కాదు, వీళ్ళు ఏయడం మంచిది కాదు. నేను సమర్థించడం లేదు. కాకపోతే పరిపక్వత కలిగిన ఒక రాజకీయ భారత రాజకీయ నాయకుడి కింద ఆయన కావాలనుకున్నప్పుడు వీటిని పక్కకు పెట్టాలి తప్ప ఇలా పోయి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేస్తే దానివల్ల వచ్చేటువంటి నష్టం ఏముంటదండి? అది మారాలా, మనం మారాలా. నేను అంటున్నా, ఖండిస్తున్నా అవన్నీ మాటలు, నేను కూడా ఖండిస్తున్నా. కాకపోతే ఏంటంటే ఇతరులు కూడా అదే పద్ధతిలో ఉంటే బాగుంటుందని చెప్పి నేను కోరుకుంటున్నా. ఓకే వెంకటరెడ్డి, మీరు చెప్పినట్టుగానే మన దేశం అంటే పడదు నాయకులతో కలవటం వల్ల మన దేశం మీద ఉన్నటువంటి నాయకులకు కానీ ఇక్కడ ఉన్నటువంటి దేశ పౌరులకు కానీ బ్లడ్ బాయిల్ అయితే అంటున్నారు. ఓకే మాట్లాడదాం. దిలీప్ కుమార్ గారు దళితుల పైన ఓబీసీల పైన కాంగ్రెస్ నేతలు కపట ప్రేమ చూపిస్తున్నారంటూ కేంద్ర మంత్రి అనురాగ్ ఠాగూర్ పార్లమెంట్ సాక్షి చెప్పడం జరిగింది. నిజంగానే దళితుల మీద ఓబీసీల పైన ఈ నాయకులు కపట ప్రేమ చూపిస్తున్నారా? మీరు చెప్పండి నాకు. ఇప్పుడు దళితులు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, క్రిస్టియన్లు కానీ ఈ రోజు కాంగ్రెస్ తప్ప బీజేపీ ఓటేసేవాడు ఉన్నాడా? మైనార్టీ ముస్లింస్ ఎవరైనా ఓటేస్తారా బీజేపీకి? ఈ సెక్టోరల్ డివిజన్ ఆఫ్ సొసైటీని ఎవరు చేశారండి? మన హిందుత్వ రాష్ట్రమా? మనది సెక్యులర్ దేశం అనుకున్నాం. ఈ సెక్యులర్ దేశంలో ఓ క్రిస్టియన్ ఉండొచ్చు, ముస్లిం ఉండొచ్చు, ఎస్సీ ఉండొచ్చు, ఎస్టీ ఉండొచ్చు. మరి ఎన్ బ్లాక్ గా వీళ్ళు బీజేపీకి ఈరోజు ఓటేయడానికి కారణం ఏంటో చెప్పండి నాకు. హిందుత్వ పార్టీ కాదు కదా ఈ దేశం, హిందుత్వం ఒకటే కాదు కదా. డెఫినెట్లీ హిందూ ఉండాలా, ముస్లిం ఉండాలా, క్రైస్తవుడు ఉండాలా, ఎస్సీ ఉండాలా, ఎస్టీ ఉండాలి. వాళ్ళకి ఆ సెక్షన్స్ వీళ్ళు దూరమయ్యారు కాబట్టి కదా ఈ రోజు ఆ సెక్షన్స్ వీళ్ళు ఓటేయనటువంటి పరిస్థితి వచ్చింది. మీరు చెప్పండి నాకు. కాన్ఫిడెంట్ గా బీజేపీ నేతలు ఇక్కడ మన రాష్ట్రంలో ప్రకటించుకునే ఎస్ మాది హిందుత్వ పార్టీ అని అధ్యక్షుడు ప్రకటించాడు. అవును మాది హిందుత్వ పార్టీనే, మీరు ఏం చేసుకుంటారో చేసుకుని పోండి అన్నాడు. ఎట్లా మనం ఆ పద్ధతిలో రాజ్యాంగాన్ని రాసుకోలేదు కదా. అవర్స్ సెక్యులర్ కంట్రీ మనం మొత్తం ప్రియాంబుల్లోనే రాసుకుని దేశం అందరూ ఉంటారనుకున్న తర్వాత ఇది హిందుత్వ రాష్ట్రం అని లేదా అఖండ భారత్ ఏర్పాటు చేస్తామని మీరంటే అఖండ భారత్ చేస్తే నాకు కూడా సంతోషం. అది అయ్యే పనా చచ్చే పనా? ఆ పక్క దేశాలని మనం ఆక్రమించుకుంటామా? ఆ చేతనైతే పోయి పాక్ ఆక్యుపైడ్ కశ్మీర్ లిబరేట్ చేయమనే ముందు అది దేశంలో ఆక్యుపై ఉంది కదా కశ్మీర్. వాళ్ళ భాగం అని చైనాలో కొంటుంది, పాకిస్తాన్ లో కొంచెం అది ముందు పట్టాడు. అఖండ భారత సంఖ్య తర్వాత ఆలోచించండి అనేది ఈ దేశంలో మొదటి నుంచి కూడా మనం మొదటి నుంచి రాసుకున్న రాజ్యాంగం ప్రకారం ఇది సెక్యులర్ కంట్రీ అండ్ యూ హావ్ గాట్ యువర్ ఓన్ రైట్. అంటే ఎవ్రీబడి హస్ గాట్ రైట్. మీ సెల్ఫ్ బిలీఫ్ కి మీ రిలీజియస్ బిలీఫ్ మీదే, మీ మతాన్ని మీరు ప్రచారం చేసుకోవచ్చు, మీ మతాన్ని మీరు ఆచరించవచ్చు అని అంత స్పష్టంగా ఉంటే వీళ్ళంతా హిందుత్వం రాముడు అని దాన్ని ప్రచారం చేసుకుంటూ పోయి మనందరినీ ఆ వైపు డ్రైవ్ చేస్తే కొంత టెంపరీగా మీకు లాభం జరిగి ఉండొచ్చు. కానీ అంతిమంగా అది మన కల్చర్ కాదు, అది మన దేశ సంస్కృతి కాదు. ఎందుకు దాని మీద వీళ్ళు డ్రైవ్ చేసి ఆ విధమైనటువంటి సెక్టోరల్ డివిజన్ సొసైటీలో ఎందుకు చేస్తున్నారు? ఆ కారణం చేతనే ఈ రోజు వీళ్ళు ఆ వర్గాలకు చెందినటువంటి ప్రజలకు దూరం అయ్యారు. అంటే గతంలో రాజీవ్ గాంధీ కూడా పార్లమెంట్లో ఓబీసీ రిజర్వేషన్లపై వ్యతిరేకంగా మాట్లాడారంటూ కూడా ఠాకూర్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. నిజంగానే రాహుల్ గాంధీ అప్పట్లో ఓబీసీ రిజర్వేషన్ మీద వ్యతిరేకంగా మాట్లాడారా? ఈ రోజున పరిస్థితి ఏంటి? ఆయన అయితే డెఫినెట్లీ బీసీలకు కూడా రాజ్యాంగ హక్కు పూర్తిగా కావాలి, రిజర్వేషన్ కావాలని అడుగుతున్నాడు. ఎస్సీ ఎస్టీల రైట్స్ ప్రొటెక్ట్ చేయాలని అడుగుతున్నాడు. మణిపూర్ గురించి ఏం ఆడడం మనందరం విన్నాము. సో ఇదంతా నేను ఏమంటానంటే అసలు ప్రైమ్ మినిస్టర్ ఒక మణిపూర్ కి నేనేమంటానంటే ఈ రోజు
ఒక పర్టికులర్ సెక్షన్ ఆఫ్ నేనేమంటానంటే హిందుత్వ రాష్ట్రం అని ప్రకటించుకునే పద్ధతిలో ఎందుకు దేశాన్ని తీసుకెళ్తున్నారు, ఎందుకు ఒక మతానికి సంబంధించిన రంగుని ఈ దేశంలో పులుగుతున్నారు. మనందరం కూడా హిందువులమే, మనకు కూడా మత నమ్మకాలు ఉన్నాయి, మనకు బిలీఫ్స్ ఉన్నాయి, రాముడు మనకు కూడా దేవుడే. అంత మాత్రం చేస్తే దేశం మొత్తానికి ఆ రంగు పులుగుతా అంటే ఇతర వర్గాల ప్రజలు ఎక్కడికి పోవాలి, దేశాన్ని వదిలిపెట్టిపోతారా, ఇళ్ళ కొడతారా? సెకండ్ గ్రేడ్ సిటిజన్ గా వాళ్ళు ఉన్నారని చెప్పగానే చెప్తున్నాం మనం. ఆ రకంగా కాదు కదా మనం ఈ రాజ్యాంగాన్ని కానీ దేశంగా నిర్మాణం చేసుకుంది. పక్క దేశాలు ఏం చేస్తున్నాయి అది మనం చేయలేం కదా. పాకిస్తాన్ ఉంది, ముస్లిం కంట్రీ అంటది, హిందువులను ముచ్చకొత్తకు వస్తున్నారు, మీరు ఖండిస్తే మేము ఖండిస్తే మరి ఏం చేయాలి? ఇక్కడ ఈ దేశంలో ఆ పద్ధతి లేదు కదా. మొదటి నుంచి కూడా అందరం కలిసి బతుకుతున్నాం, కో ఎగ్జిస్టెన్స్ ఉంది. ఎన్ని రిలీజియన్స్ అని మీరు ప్రాపగేట్ చేసుకోవచ్చు, మీరు నమ్ముకోవచ్చు, మీ దేవుడు మీకే మా దేవుడు మాకే అని చెప్పిన సందర్భంలో ఎందుకు ఒక పర్టికులర్ రంగు సాఫ్రాన్ కలర్ దేశం అంతా పూసేటువంటి ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? తద్వారా పొలిటికల్ బెనిఫిట్ ఎందుకు మైలేజ్ తీసుకుంటారు? ఆయన ఒక్కడే రాముడు కనిపెట్టినట్టు ఇక్కడి నుంచి అక్కడ దాకా ఒక్కడే పోయాడు. ఇటుపక్క ఉత్తరప్రదేశ్ సీఎం నో ఇంకెవరో పెట్టుకొని పోయినా సంతోషించేవాడు. మరి ఈ విధమైనటువంటి మతపరమైనటువంటి ప్రమోషన్ అనేది అల్టిమేట్ గా మనకున్నటువంటి రాజ్యాంగాన్ని అది అనుగుణంగా ఉందా లేదని ఒక డిబేటబుల్ పాయింట్. సార్ ప్రొఫెసర్ కదా, లెక్చరర్ కదా, ఆయన చెప్పాలి ఇది కరెక్టా? ఓకే 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 దిలీప్ కుమార్ మాట్లాడదు, దాని మీద మాట్లాడదు. సుదర్శన్ గారు చెప్పండి. ఒకప్పుడు శివసేన కానీ బీజేపీ కానీ ఆర్ఎస్ అన్నీ ఒక తానులో మొక్కలే, ఆ భావాలు కొద్ది గొప్ప అన్నీ ఒకే ఉన్నాయి కాబట్టి మీకు కొంచెం బీజేపీతో డైవర్ట్ అయ్యి బయటకు వచ్చారు. మీరు చెప్పండి మీ పార్టీ స్టాండ్ ప్రకారం. ఇది సార్ చెప్పినట్టు, దిలీప్ కుమార్ చెప్పినట్టు, ఇక్కడ ఉన్నట్టు భారతదేశంలో కేవలం హిందువులకు సంబంధించినటువంటి దేశం అనుకోవాలా, లేకపోతే ఈ విధంగా రిజర్వేషన్లపై పదే పదే మాట్లాడుతున్నప్పుడు మీ పార్టీ స్టాండ్ ఏంటి? మా స్టాండ్ ఒకటే అండి, దేశంలో రాజ్యాంగం ఎవరికైతే హక్కు కల్పించారో అందరికీ సమానం చూడాలి. హిందుత్వం అనేది ఉంటుంది, కానీ వాళ్ళకు కూడా హక్కు ఉంది కదా, వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలి కదా. అంతేగాని మీరు ఒక వర్గానికి ప్రోత్సహిస్తూ ఒక వర్గానికి ఇతర వర్గాలకు చిచ్చు పెట్టడం దేనికి సంకేతం? ఇలా మొత్తం చేస్తుంది అదే బీజేపీ. ఇలా ముగ్గురు మాట్లాడారు రాహుల్ గాంధీ గురించి. ముగ్గురు కూడా 3 రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు. 3 రాష్ట్రాల ఎలక్షన్స్ నడుస్తున్నాయి ఇప్పుడు. 3 రాష్ట్రాలలో కూడా వాళ్ళ వీక్ ఉంది వాళ్ళది. ఇది టార్గెట్ చేస్తూ వాళ్ళ రాష్ట్రాలకు ఏదైతే ఉందో లబ్ధి చేకూర్చడానికే ఇది గేమ్ ప్లాన్ మొత్తం. ఓకే, ఈసారి ఈ అస్త్రం ఈసారి రిజర్వేషన్ మీద వాడినట్టున్నారు రాహుల్ గాంధీ. ఉగ్రవాది, రిజర్వేషన్, దీని మీద వెళ్తున్నట్టు. వాళ్ళు ఏం వాడినా వాళ్ళు గెలవరు. డబ్బు ఉన్నా ఉండొచ్చు, కానీ ప్రజలలో లేదు వాళ్ళకు. ఎందుకంటే మొన్న పార్లమెంట్ ఎలక్షన్లో అప్కి పార్ 400 పార్ అన్నారు, 250 కూడా రాలేదు. వాళ్ళు అక్కడనే వాళ్ళు సగం చచ్చిపోయారు. ఇంకా ఏం సిగ్గు లేకుండా వాళ్ళు ఇంకా ఏం మాట్లాడుతారు? ఇలా చంద్రబాబు నాయుడు గారు, నితీష్ కుమార్ గారి పుణ్యమా అని ప్రభుత్వం నడుస్తుంది. మీరు ప్రభుత్వం వాళ్ళ చేతుల మీద నడుస్తుంది. మీరు ఈ విషయం కార్యక్రమాలు చేసుకుంటూ పోతే రేపో మాపో గవర్నమెంట్ కూడా పడిపోవచ్చు మీరు చేసే లెక్కలకు. అది చెల్లదు. ఇలా వాళ్ళ భిక్షనే ఇలా ప్రభుత్వం నడుస్తుందంటే బీజేపీ ప్రభుత్వం. వాళ్ళు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. ఇలా 3 రాష్ట్రాలకు సంబంధించిన వ్యక్తులు ఇలా రాహుల్ గాంధీని టార్గెట్ చేస్తున్నారంటే అలా లబ్ధి చేకూర్చడానికే ఈ గేమ్ ప్లాన్ ఉంది. ఈ గేమ్ ప్లాన్లో వాళ్ళు ఫెయిల్ అయిపోయారు. దీంట్లో 3 రాష్ట్రాలలో కూడా ఇండియా గ్రూపే వస్తుంది. మాట్లాడు. ఓకే సుదర్శన్, మాట్లాడు దాని గురించి. వెంకటరెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీకి బలమే దళితులు, ఓబీసీలు అంటున్నారు దిలీప్ కుమార్ గారు. మరి అలాంటి పార్టీకి బలమైనటువంటి ఓబీసీలు, దళితులకి కపట ప్రేమ చూపిస్తుంది కాంగ్రెస్, కావాలని ఇలాంటి చేస్తుందంటూ కూడా గతంలో రాజీవ్ గాంధీ ఇచ్చిన స్టేట్మెంట్ని కూడా మీ కేంద్ర మంత్రి తెర ముందుకు తెచ్చారు. దీన్ని ఎలా చూడాలి? ఇప్పుడు ఒక్కటి రవి గారు, దిలీప్ కుమార్ గారికి అన్ని తెలుసు. దేశంలో మేము 60 మంది ఎస్సీ ఎస్టీ పార్లమెంట్ సభ్యులు ఉన్నారు, 15 నుంచి 20 మంది మంత్రులు ఉన్నారండి. మాకు మా వైపు లేరంటే ఎట్లయితే ఏదో తెలంగాణలో కొంత 4 సీట్లలో వాళ్ళు గెలిస్తే గెలిచుంటారు. వాళ్ళు గెలిచిందల్లా అవే సీట్లు, వేరే సీట్లలో వాళ్ళు ఓడిపోయినారు. ప్రజలు చదువుకున్నటువంటి వాళ్ళంతా కూడా వాళ్ళ కాంగ్రెస్ అనుసరించే విధానాలు, అప్రజాస్వామ్య పద్ధతులు ఏవైతే ఉన్నాయో చదువుకున్న వాడికి కొంత తొందరగా అర్థమవుతుంది కాబట్టి ప్రజలు మేల్కొంటున్నారు. త్వరలో అంతా కూడా ఒక కాషాయం ఏమైతుంది తెలంగాణ కూడా. నేను చెప్పదలుచుకున్న పాయింట్, వీళ్ళు బ్రహ్మలోకి తీసుకుపోతున్నారు. కులాలు మతాలు అంటున్నారు, మతము ఇప్పుడు సెక్యులర్ అంటున్నారు. సెక్యులర్ అంటే ఏంటంటే అన్ని మతాలు సమానంగా ఉండాలి. ఉన్నాయి అట్లా మీరు పాలిస్తున్న పద్ధతుల పలు ఉంటుందా? మేమేమంటున్నాము అన్ని సమానము. ఈ దేశంలో పౌరుడు అనేటువంటి ఒక పౌరుడు హిందువా, ముస్లిమా, క్రిస్టియనా, పార్సీ అనేటువంటి అందరికి సమానమైన హక్కులు ఉండాలి, సమానమైన బాధ్యతలు ఉండాలని భారతీయ జనతా పార్టీ భావిస్తుంది. దాన్ని ఎందుకు అడ్డపడుతున్నారు మీరు మా మధ్యనకు వచ్చి వాళ్ళకి ప్రత్యేకంగా హక్కులు ఉంటాయంటే ఎందుకుంటాయంటే? అమెరికాలో మన పిల్లలు పోయినారండి, అక్కడ మన పిల్లలకి ఏమైనా ప్రత్యేకమైన హక్కులు ఇచ్చినారండి? బ్రిటన్ పోయినారు మన వాళ్ళంతా. అక్కడ ఆ దేశంలో ఉండేటువంటి పద్ధతులు, సివిల్ సెన్స్, సివిల్ సొసైటీని మనం గౌరవించాలా, చట్టాలను గౌరవించాలా? మీరు ఓట్ల కోసం ఈ నాటకాలన్నీ ఆడి
మా ముస్లింలు వేస్తారా అంటే మరి ఎందుకు వేస్తారంటే అందరూ సమానం ఉండాలి. ఎందుకంటే లేదు మీరు ఇవాళ జరిగింది మన ఆదిలాబాద్ లో ఒక రేప్ కేసు జరిగింది. అక్కడ ఒక మైనార్టీ వ్యక్తి ఇన్వాల్వ్ అయ్యిండు. మాట్లాడలేదు, మీరు ఎవరు మాట్లాడతలేరు. కలకత్తాలో జరిగినటువంటి డాక్టర్ మెడికో మీద జరిగిన దాని మీద రాహుల్ గాంధీ గారు మాట్లాడరు. మీరు ఎంతసేపు ముస్లింలు హిందువులు అనేటువంటి పద్ధతి కాదు కదా. మేము ఇప్పటికంటున్నాం ఏంటంటే ఈ దేశంలో ఉండే పౌరులంతా కూడా కులాలకు మతాలకు ప్రాంతాలకు అతీతంగా అందరూ సమానులు అని మేము అంటున్నాం. మీరు అనమనండి. ఇప్పుడు వక్త్ బోర్డు ఉంది ప్రాపర్టీస్, హిందూ ప్రాపర్టీస్కి వచ్చినప్పటికీ ఓ రకమైన రూల్ ఉంటుంది, ముస్లిం ప్రాపర్టీస్కి వచ్చినప్పటికీ మరొక రూల్ ఉంటుంది అండి. దాన్ని మార్చితే తప్పే ఉందండి. మీరు ఎందుకు చేస్తున్నది? ఓట్ల కోసం మీరు నాటుతున్న నాటకం. ఇది అర్థమైంది ప్రజల్లో, అర్థమైంది కాబట్టి వాళ్ళ 19 రాష్ట్రాల్లో మేము అధికారంలోకి వచ్చినాము. మీరు 3 రాష్ట్రాలకు పరిమితం చేసినారు. 3వసారి కూడా మీకు రాలేదు. ఆ శివసేన నాయకుడు అంటున్నాడు ఏంటంటే మేము 242 సీట్లు వచ్చినాయి మాకు. ఇప్పుడు కాంగ్రెస్ కు 99 సీట్లు వచ్చి ఎంతమందిని 15 మందిని సంకలు పెట్టుకొని కుక్కలు దింపని ఇస్తారులాగా రేపు గవర్నమెంట్ చేస్తారండి. నేను అంటున్నానంటే చంద్రబాబు నాయుడు మెచ్యూరిటీ ఉన్న నాయకుడు, మా అక్కడ నితీష్ కుమార్ కూడా మెచ్యూరిటీ ఉన్న నాయకుడు. కలిసి మేము గవర్నమెంట్ నడుస్తుంది. వాళ్ళకి ఏదో మెజార్టీ వచ్చినట్టు, వాళ్ళు ఏదో పరిపాలిస్తున్నట్టు, వాళ్ళు ఏ నిరాశ నిస్పృహలు ఉన్నారు. ఇప్పుడు జరగబోయే ఎన్నికల లోపల ఒక సెన్సేషన్ క్రియేట్ చేయాలంటే రాహుల్ గాంధీ గారి హత్య అని ఒక పోలీస్ స్టేషన్ లో కేసు అయిందని చెప్పి పాపం కొంతమంది మిస్లీడ్ అయ్యే అవకాశం ఉంటుంది తప్ప అంతకంటే దీంట్లో ఉన్నటువంటిది ఏమి లేదు. ఈ దేశం సమగ్రంగా మోదీ గారి నాయకత్వం లోపల ప్రపంచంలో దీనికి ఒక స్థాయికి తీసుకొచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ విషయంలో దేశ ప్రజలు సంతృప్తిగా ఉన్నారనేదే మేము భావిస్తున్నటువంటి సందర్భం. ఓకే వెంకటరెడ్డి, మీరు చెప్పినట్టుగానే కులాలు మతాలు అనేటువంటివి పార్టీలు వాడుకుంటున్నాయి, కానీ మీ పార్టీ మాత్రం ముఖ్యంగా దళితులు, ఓబీసీలు, మైనార్టీలని సమానంగా చూస్తుంది అంటున్నారు, అంతే కదండి? ఓకే వెంకటరెడ్డి గారు, చర్చలో పాల్గొన్నందుకు దిలీప్ కుమార్ గారికి, అదేవిధంగా వెంకటరెడ్డి గారికి, అదేవిధంగా సుదర్శన్ గారికి ధన్యవాదాలండి. ఇది ఏదేమైనప్పటికీ రాహుల్ గాంధీ హత్య కుట్ర జరుగుతుందంటూ కాంగ్రెస్ ఆందోళన చేపట్టడం 2 తెలుగు రాష్ట్రాలు మనం చూస్తున్నాం. అదేవిధంగా రాహుల్ గాంధీని ఉగ్రవాదిగా చిత్రీకరించేటువంటి మాటలు కూడా, అంటే విదేశీ పర్యటనలో చెప్పిన మాటలను బట్టి, అక్కడ రిజర్వేషన్ మీద మాటలను బట్టి కూడా ఉగ్రవాది అంటూ చిత్రీకరిస్తున్నారు. దీని మీద కాంగ్రెస్ నిరసన తెలియజేస్తుంది. మళ్ళీ ఈ నిరసనలు ఎటువైపు దారితీస్తాయి? నిజంగానే రాహుల్ గాంధీ మీద హత్య కుట్ర ప్రయత్నం జరుగుతుందా? చూద్దాం. ఇది బిగ్ టాక్. రేపటి బిగ్ టాక్ మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూ ఉండండి స్వతంత్ర టీవీ.